హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ తో మనం ముందుకు వెళ్తున్నాం. చూసారా? ఎవరన్నా పోస్టర్ చూసారా? పోస్టర్ లో ఏముంది ఈరోజు? ఏముంటుంది సార్ పోస్టర్ లో? ఏముంటుంది? సైకిల్ చేస్తున్నారు, బాగుంది. చూడండి, బాగా చూడండి. పోస్టర్ లో ఈరోజు కొత్తగా ఒకటి ఏమైనా యాడ్ చేసామా లేదంటే లేదా? అసలు పోస్టర్ లో ఏమైనా ఉందా లేదా దాని గురించి చెప్పాలి మీరు. రేవతి గారు హ్యాండ్ రైజ్ చేశారు, డౌన్ చేసేసారు. నన్ను అడగట్లేదు నేను ఎందుకు అని చెప్పి డౌన్ చేసేసారు. Again, sir, happy evening, sir. ఎస్ మేడం. Sir, today topic body language. Speaker Ram Kamal, sir. Sir, magical trainer. గ్రేట్ And మేడం. అక్కడ ఒక quotation ఉంది. The human body is the best document of the human soul. కంగ్రాచులేషన్. ఈ రోజు స్పీకర్ ని అరవింద గారు ఇంట్రడక్షన్ చేయవలసిందిగా మేడం ని ఆహ్వానిస్తున్నాను. మేడం ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డయాస్. టుడే స్పీకర్ ఇంట్రడక్షన్ చేయవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మనం ఒక మల్టీ స్కిల్డ్ గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఆయన డైవర్సిఫైడ్ రోల్స్ చేస్తూ ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారండి. ఆయన్ని చూసి మనం ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్లో చాలా ఆస్పెక్ట్స్ని నేర్చుకోవచ్చు. హీ హ్యాస్ మెనీ ఫెదర్స్ ఇన్ టు హిస్ క్యాప్. లైక్ ఆయన ఒక ఎల్ఐసి అడ్వైజర్, అడ్వకేట్, మెజిషియన్, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ప్రాక్టీషనర్ అండ్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, అలాగే రియల్ ఎస్టేట్ ట్రైనింగ్లో స్పెషలిస్ట్ అండ్ హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ ఇంపాక్ట్ లెర్నర్స్ క్లబ్. ఇలా ఎన్నో ఫెదర్స్ ఉన్నాయండి. ఎన్నెన్నో ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్నారు. ఆయన మరెవరో కాదండి, మన రామ్ కమల్ పుట్నం గారు. ఆయన ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి అందించడానికి వస్తున్నారు. సో మనం బెస్ట్ నేర్చుకుని ముందుకు వెళ్ళాలని అందరం ఆశిద్దాం. సో లెట్స్ వెల్కమ్ హిమ్ విత్ అ గ్రేట్ అప్లాస్. సార్, ద వర్చువల్ స్టేజ్ ఈజ్ యువర్స్. Thank you so much, madam. Thank you so much. Wonderful introduction, Arvind garu. And సూపర్. ఈ టాపిక్ నేనే చెప్పాలని చెప్పేసి పట్టుబట్టి లాక్కొచ్చినటువంటి మా త్రినాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ గ్రూప్ కోఆర్డినేటర్ మై ఫ్రెండ్, మై సహోదరుడు సుధీర్ గారికి అండ్ ఆల్ ద మెంటర్స్ ఆఫ్ ఈ బ్యాచ్ మెంటర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ గురూజీ గంప నాగేశ్వరరావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ డయాస్లో నేను ఇలా వచ్చానంటే ముఖ్యంగా ఆయన అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉన్నబట్టే. థ్యాంక్ యూ అండి. అండ్ ఈరోజు ఈ టాపిక్ వినటానికి ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి ముందుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్కి హార్టీ వెల్కమ్, శుభ సాయంత్రం, హార్టీ వెల్కమ్ అండి. నాయుడు గారు ఎందుకు సార్ అంత సీరియస్ చూస్తున్నారు? నా మీద కోపమా? ప్లీజ్ స్మైల్ సార్. యా, రాజ్ కుమార్ గారు చూడండి ఎంత మంచి స్మైల్ ఇస్తున్నారు. గ్రేట్. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియోలు ఆఫ్ చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ వీడియోలు ఆన్ చేసుకుంటే ఇంకా సంతోషపడతారు. ఎందుకంటే వచ్చినోడు మామూలుడు కాడంటారు కదా, అట్లా అనమాట. అరవింద గారు మీకు ఆల్రెడీ చెప్పేశారు, త్రినాథ్ దాసరి గారు మీకు చెప్పే ఉంటారు. అండ్ ఈరోజు మీరు చూసినటువంటి టాపిక్ సంబంధించి మీరు ఆ పోస్టర్ చూస్తే ఆ పోస్టర్లో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాము, మీకు కొటేషన్ ఇచ్చాము. చదివారా అని చెప్పేసి మరీ చదివించారు మీతోటి. ఎందుకు అనంటే అలా మీరేంటో మాకు తెలుస్తుంది. ఈ రోజు టాపిక్ నేను చెబుతున్నప్పుడు మీరు వింటున్నారా లేదా, మీరు కూర్చున్నటువంటి స్థితి ఎలా ఉంది, మీరు చూస్తున్నటువంటి చూపు ఎలా ఉంది, మీ యొక్క నేను చెబుతున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంది. శ్వేత గారు నేను ఇక్కడ చెప్తుంటే ఎక్కడికో చూస్తున్నారు, ఏంటో ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఆయనని కొడుతున్నారా లేదంటే ఏమో ఆలోచిస్తున్నారు, అట్టుంటుంది అనమాట. సో అంటే ప్రతిదీ కూడా తెలిసిపోతుంది. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా వీడియోలో ఆన్ చేసుకోండి. పనిశ్రీ గారు హట్టి వెల్కమ్ మేడం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటి అనగానే కొంతమంది పెట్టారు, అసలు ఈ టాపిక్ ఎందుకు, ఎవరు చెప్తారు? ఈ టాపిక్ అవసరమా? ఈ టాపిక్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఎందుకు మీకు టాపిక్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? ఎస్ చారి గారు, ఎస్ఆర్కే చారి గారు, జీవీవి ఎస్ఆర్కే చారి గారు అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. పబ్లిక్ స్పీకింగ్ లో కానివ్వండి, ఈ ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేసే మోటివేటర్స్ కానీ బాడీ లాంగ్వేజ్ చాలా
ఇంపార్టెంట్ కనుక బాడీ లాంగ్వేజ్ అనే టాపిక్ ఈ రోజు మనం తీసుకున్నామని నేను అనుకుంటున్నాను. బాడీ లాంగ్వేజ్ లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ చేయలేమా? అంటే ఆడియన్స్ 3 రకాలుగా ఉంటారు సార్. ఆడియన్స్ రిసీవింగ్ అనేది ఆడిటరీ ఉంటారు, అలాగే బాడీ లాంగ్వేజ్ చూసి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. మనం కాస్త ఆ మన బాడీ లాంగ్వేజ్ తో ఎఫెక్టివ్ గా స్పీచ్ ఇవ్వగలుగుతాం. మన ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ అవసరం అవుతాయనే ఉద్దేశంతోనే ఈ టాపిక్ పెట్టారని నేను భావిస్తున్నాను సార్. సూపర్ సూపర్ అండి. ఎస్ అరవింద గారు. సార్ 3 పారామీటర్స్లో ప్రెజెంటేషన్ని చెప్తారు సార్. ఇన్ దట్ 55% గోస్ టు బాడీ లాంగ్వేజ్. సో మనం బెస్ట్ కన్వే చేయగలిగేది మన బాడీ లాంగ్వేజ్తోనే. సూపర్. ఎస్ భరత్ గారు. సార్ పబ్లిక్ స్పీకింగ్ లో మెయిన్ వచ్చేసి బాడీ లాంగ్వేజే సార్. నిన్న మాధవి మేడం కూడా చెప్పారు 7% కంటెంట్ అయితే 65% బాడీ లాంగ్వేజ్ కి మెయిన్ ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు మేడం గారు. ఓకే. అవును సార్, అందుకనే బాడీ లాంగ్వేజ్ కంపల్సరీ. బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. మన హావభావాలన్నీ బాడీ లాంగ్వేజ్ ద్వారానే ఇతరులకి మనము వ్యక్తపరుస్తామని చెప్పి అనుకుంటున్నాను సార్. సూపర్ అండి. మీరు చెప్తున్నాయన్నీ కూడా అందరూ మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా 100% కరెక్టే. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇదంతా కూడా కొంత ఇంటరాక్టివ్గా ఉంటుందండి. కొంచెం చాట్లో కూడా మీరు యాక్టివ్గా ఉంటే ఈ సెషన్ అంతా కూడా ఆద్యంతం అద్భుతంగా అండ్ మీరందరూ కూడా ఇన్వాల్వ్ అవుతూ మనం ముందుకెళ్తే ఈ టాపిక్ని మీ బ్రెయిన్లోకి కూర్చోబెట్టుకోగలిగితే రేపు రోజు ఫ్యూచర్లో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ టాపిక్ తీసుకున్నా, ఎక్కడ సెషన్స్ తీసుకున్నా, ఏ పబ్లిక్ స్పీకింగే కాదు ఏ ట్రైనింగ్స్ చేసినా, నాట్ ఓన్లీ ట్రైనింగ్స్ ఇన్ హ్యూమన్ లైఫ్లో కూడా ఇది చాలా 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 ఇంపార్టెంట్ వైటల్ రోల్ పోషిస్తుంది. కాబట్టి హ్యావ్ టు అండర్స్టాండ్ ద టాపిక్. సో ఈ బాడీ లాంగ్వేజ్ అనే దానికి టాపిక్ ముందుకెళ్లే ముందు, ఈ బాడీ లాంగ్వేజ్ ఎందుకు అనే దానికి ముందుకెళ్లే ముందు, ఈ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకోబోతున్నారు? కుమార్ గారు, రాజ్ కుమార్ గారు హ్యాండ్ రేజ్ చేసి ఉన్నారు కాబట్టి మీ హ్యాండ్ ఎందుకు దింపాలని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ డైరెక్ట్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ బాడీ వచ్చింది. లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ కాదు, బాడీ లాంగ్వేజ్ కాదు. అందుకే అనమాట సార్ క్వశ్చన్ అన్ఎక్స్పెక్టెడ్ ఇస్తున్నాం. ఎందుకంటే మీరు హ్యాండ్ రేజ్ చేసి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చెప్పండి పెట్టాలని. చెప్పండి అసలు సార్. ఈ టీటీడబ్ల్యూఎస్ లో ఎందుకు జాయిన్ అయ్యారు, ఏం ఈ నేర్చుకుంటారు? టీటీడబ్ల్యూఎస్ లో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే మనం చక్కటి స్పీచ్ ఇవ్వడం ఎట్లా. ఇప్పుడు జనాల్లో స్పీచ్ ఇవ్వకపోతే మనం జాయిన్ కడదాం. అలాగా సార్, మనం ఎక్కడైనా విన్ అవ్వాలన్నా, ఏ గ్రూప్ లోనే విన్ అవ్వాలన్నా చక్కటి స్పీకర్ గా అయితేనే విన్ అవుతామండి. నేను అనుకున్న అబ్జర్వేషన్. స్పీకర్ మంచి మాటకారు అయితే అతనికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు, వెయిట్ ఇస్తారు మాటకారికి. నేను మామూలు వ్యక్తులు అలా చూస్తారు అతను మిగతా వాళ్ళని. నాకు అనుకుంటున్నా వీల్ బికమ్ ఏ హీరో ఇన్ ద గ్రూప్ హూ ఎవర్ స్పీక్స్ వెల్. సూపర్. కరెక్ట్గా రాంగ్ అని తెలియదు. యా నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మనకు తెలిసింది చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏం లేదండి, మనకు నార్త్ ఇండియాకు మన సౌత్ ఇండియాకి ఏంటంటే డిఫరెంట్. వాళ్ళు చాలా మంది ఇంతకుముందు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కువగా ఉంటుంటారు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఎక్కువగా ఉంటారు, గవర్నమెంట్ జాబ్స్ లో వాళ్ళు ఎక్కువగా ఉంటారు, మన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కారణం ఏంటంటే మన వాళ్ళేమో పొదుపరులు అనమాట, మోడల్ పొదుపరి. అంటే ఏదైనా క్వశ్చన్ వేసారనుకోండి, ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఎక్కడుంది అనగానే వాళ్ళు ఢిల్లీ లేదంటే మహారాష్ట్రనో లేదంటే మధ్యప్రదేశ్ చెప్పేస్తారు. వాళ్ళకి తెలిసిందా తెలియదా కాదు, మనకు ఆయనకి ఏది అనిపిస్తే అది చెప్పడం అనేది వాళ్ళు చేస్తుంటారు. మనం ఏం చేస్తామంటే హైదరాబాద్ తెలంగాణలో ఉందా, అవును తెలంగాణలో ఉంది కదా, ఒకవేళ కాకపోతే ఒకవేళ అవుతే అని సంశయించుకుంటూ మళ్ళీ మనం మననం చేసుకుంటూ ఏం చేస్తామంటే మనం అక్కడ వెయిట్ చేస్తాము, వాళ్ళు ఏమో దంచి కొట్టేస్తారు. సో మనదు మాట్లాడటం స్టార్ట్ చేయండి. మనకు తెలిసింది చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అది రైటా రాంగా అనేది ఎవరు తెలుసుకోవాలి? క్వశ్చన్ వేసినోడు తెలుసుకోవాలి, ఆలోచించుకోవాలి. అవునా కదా రాజ్కుమార్ గారు? ఎస్ సార్. ఎస్, దట్ ఈస్ వాట్. సో చాలా 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 సంతోషం అండి. ఈ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రాంలో మీరు అందరూ జాయిన్ అయినందుకు చాలా సంతోషం. అండ్ దీని ద్వారా యూ లెర్న్ ఎ లాట్. ఇది మీకు పర్సనల్ లైఫ్లో, మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో, మీ కెరియర్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఈ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రాంలో మీరు నేర్చుకునేది ఏంటి అనేది మీరు చెప్పెట్టాలి. మీరు చాట్లో పెట్టండి, హ్యాండ్ రైజ్ చేయకుండా. రాంప్రసాద్ గారు ప్లీజ్ స్మైల్ సార్, ప్లీజ్. ఎస్. సో ఈ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ వల్ల మీరు ఒకటి నేర్చుకుంటున్నారు, అది ఏంటి? ఇందాక మీరు చెప్పినటువంటి విషయాలన్నిటిని కలిపి ఒకటి అంటారు, ఏమండి? ఎవరు పెడతారు? ఫస్ట్ చూస్తాను. నా పర్సనల్గా పెట్టకండి, అందరూ ఓపెన్ టు ఆల్ పెట్టండి, అందరూ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్. వాట్ ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్? పోతాం మళ్ళా. మోటివేషన్, వా సూపర్. ఎఫెక్టివ్ స్పీకింగ్ స్కిల్స్, గ్రేట్.
అనిత గారు, వావ్, స్టేజ్ ఫియర్, పబ్లిక్ స్పీకర్, ట్రాన్స్ఫర్మేషన్, రవి గారు, ఎస్, నాయుడు గారు, పబ్లిక్ స్పీకర్. ఇంకా కొంచెం ముందుకు వచ్చేయండి. ఇవన్నీ జరగటానికి ఒక దాని నుంచి జరుగుతాయి అనమాట. పబ్లిక్ స్పీకింగ్ చేయాలన్నా, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలన్నా, మోటివేషన్ స్కిల్స్ పెరగాలన్నా, లేదంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ జరగాలన్నా, మీకు అందరికీ అనిపిస్తుండొచ్చు, సార్ మీరు అసలు ప్రిపేర్ అయ్యి వచ్చారా లేదా టాపిక్ మా దగ్గర అడిగి తెలుసుకొని చేద్దాం అనుకుంటున్నారు కదా మీరు. స్పీకింగ్ స్కిల్స్, ఏ న్యూ చేంజ్, జీరో టు హీరో, వావ్ సూపర్. ఇవన్నీ కాన్ఫిడెన్స్, ఇవన్నీ బిల్డ్ అవడానికి ఇది ఉంటే మీకు 100% బిల్డ్ అవుతుందండి. ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. స్లీకర్, గ్రేట్ గ్రేట్, చాలా చాలా మంచి పదాలు నేర్చుకుంటున్నాను త్రినాథ్ గారు మన బ్యాచ్ నుంచి. సూపర్. స్కిల్స్, ఈ స్కిల్స్ అన్నిటినీ కన్వే చేస్తుంది స్పీకింగ్ స్కిల్స్ కూడా దీంట్లోకి వస్తాయి. బర్నింగ్ డిజైర్, కాంక్ష, వావ్, సెల్ఫ్ మోటివేషన్. మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ బిలాంగ్స్ టు కమ్యూనికేషన్. ఎంత ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేస్తే అంత అద్భుతంగా అవతల వాళ్ళు కూడా రిసీవ్ చేసుకోగలుగుతారు. మీరు చెప్పే దాంట్లో, మీరు చెప్పే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మీరు కన్వే చేయటంలో మర్మర్ అవ్వటం కానీ, ఆ కన్వే చేయటంలో క్లారిటీ లేకపోతే కానీ, ఆ కన్వే చేయటంలో మీకే అర్థం కాకపోతే అవతల వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఈ గ్రూప్లో నేను ఈ టాపిక్ చెప్పడానికి వచ్చినప్పుడు అది క్లారిటీగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీ దగ్గర నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్లో మేము అడిగినప్పుడు ఆ ఎవాల్యుయేషన్ చేయమన్నప్పుడు ఆ ఎవాల్యుయేషన్ మీరు ఇవ్వగలుగుతారు. నేను కరెక్ట్గా చెప్పకుండా నా టాపిక్ ఎలా చెప్పాను అని చెప్పేసి మిమ్మల్ని ఎవాల్యుయేషన్ ఆర్ ఫీడ్బ్యాక్ అడిగాను అనుకోండి, ఎలా ఉంటుంది? తెలిసి తెలియని కూడా జరుగుతుంది. అంటే మనం కూడా ఒక టీం లీడర్గా కావచ్చు, ఒక ఆఫీస్లో ఒక సూపరింటెండెంట్గా కావచ్చు, మన టీం మెంబర్స్కి మనం ఏదైనా చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఆ పనిని మనము సక్సెస్ఫుల్గా చేయించాలి అనుకున్నప్పుడు మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా క్లియర్గా కన్వే చేస్తేనే మనకు ఆ రిజల్ట్స్ కూడా మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి రిజల్ట్ వస్తాయి, లేకపోతే రావు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది సో మచ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ పర్సనల్ అండ్ పర్సనల్ లైఫ్లో కావచ్చు, అండ్ ప్రొఫెషన్లో కావచ్చు, అండ్ కెరియర్లో కావచ్చు. సో ఈ దాంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది, నెక్స్ట్ రెండోది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది. వెర్బల్ కమ్యూనికేషన్ అనేది మీరు నిన్న ఆల్మోస్ట్ ఆల్రెడీ సెషన్ వినేశారు మీరు. కాంటెంట్, స్పీచ్, మనం మాట్లాడేది అండ్ కంటెంట్ వెర్బల్ వస్తుంది. అది ఇదంతా కూడా కాన్షియస్లో వస్తుంది. ఎందుకు కాన్షియస్లో వస్తుంది సార్ అంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఈ టాపిక్ గురించి నాకు తెలియదు, నేను ఈ టాపిక్ చెప్పమని చెప్పేసి మా త్రినాథ్ గారు అడిగారు. ఇమీడియట్గా ఏం చేశానంటే నేను డాక్టర్ వీరు గారికి చెప్పాను, సార్ నాకు ఈ టాపిక్ మీద నాకు అవగాహన లేదు, కొంచెం మీరు ప్రిపేర్ చేసి పంపిస్తారా అని చెప్పాను. ఇమీడియట్గా ఆయన ఏం చేశాడంటే మొత్తం అంతా సెర్చ్ చేశాడు, మంచిగా ఒక 4 పేపర్లు రాసేసాడు, నాకు వాట్సాప్లో పంపించేశాడు. అది నేను చూస్తూ చెప్పగలుగుతానా చెప్పలేనా? ఎస్సా నోనా? నో, చెప్పలేనా? వెంకట సుబ్బారావు గారు, రమేష్ గారు ఎస్ అని చెప్తున్నారు, అరవింద గారు ఎస్, వీరు గారు కూడా చెప్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ అండి. ఆయన చెప్పింది, ఆయన సపోజ్ పెట్టాడు పంపించాడు, లేదంటే బుక్లో రాసి పంపించాడు, లేదంటే పేపర్స్ నాకు పంపించాడు, అవి ముందులో పెట్టుకొని చదవగలుగుతానా లేదా? సింపుల్, గదే నేను అంటుంది. ఇదంతా వెర్బల్ కమ్యూనికేషన్ అనేది ఎవరైనా ప్రిపేర్ చేసిన దాన్ని కానీ, లేదంటే ఏదైనా పుస్తకం చదివింది కానీ అది చదువుతూ ముందులు పెట్టుకొని కూడా మనం స్పీచ్ ఇవ్వచ్చు, కానీ అది ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ అవ్వదు. ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ అవ్వాలంటే రెండవది ఉంటుంది. కమ్యూనికేషన్లో వెర్బల్ కమ్యూనికేషన్ ఎలాగైతే ఉంటుందో దాన్ని కన్వే చేయడంలో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ వైటల్ రోల్ పోషిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లోనే ఫస్ట్ వచ్చేది మనము ఈరోజు చెప్పుకునేటటువంటి బాడీ లాంగ్వేజ్. ఈ బాడీ లాంగ్వేజ్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. కంటెంట్ అదే వెర్బల్ కమ్యూనికేషన్ అనేది కాన్షియస్ మైండ్ నుంచి వస్తే, ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో బాడీ లాంగ్వేజ్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. ఎందుకు సార్ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది, అదేంటి అని మనం అనుకుంటున్నారు కదా. ఎస్, ఈ బాడీ లాంగ్వేజ్ అనేది మీ మనసులో ఏవైతే ఫీలింగ్స్ ఉంటాయో, మీ మనసులో ఏవైతే భావాలు ఉంటాయో, మీ మనసులో ఏదైతే ఎమోషన్స్ ఉంటాయో ఆ ఎమోషన్ని రిప్రజెంట్ చేసేదే బాడీ లాంగ్వేజ్ అండి. సింపుల్. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. ఎందుకనంటే ఈ బాడీ లాంగ్వేజ్ ఎంత వైటల్ రోల్ పోషిస్తుంది. 55% ఆఫ్ ద మెసేజ్ని బాడీ లాంగ్వేజ్ ద్వారానే అర్థం చేసుకుంటారు, మనం కూడా కన్వే చేస్తామంటే ఇది ఎంత ఇంపార్టెంటో తెలుసుకోండి. మెహర్బియాన్ గారు ఆయన రీసెర్చ్ చేసి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో
బాడీ లాంగ్వేజ్ అనేది 55% అని కన్వే చేస్తే అండ్ వాయిస్ మాడ్యులేషన్ అనేది 38% ఆఫ్ ద మెసేజ్ని కన్వే చేస్తుంది. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది? దాంట్లో 100లో ఈ రెండు మైనస్ చేస్తే, ఈ రెండుని మైనస్ చేస్తే ఎంత మిగులుతుంది? ఎవరు పెడతారు ఫస్ట్ చార్ట్లో? యా 93. వండర్ఫుల్ అండి రమేష్ గారు, భరత్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. మిగతా వాళ్ళు ఏంది యాక్టివ్ ఉండరా? మహేందర్ గారు ఎందుకంత సీరియస్గా చూస్తున్నారు? స్మైల్ ప్లీజ్. 53, 93 వండర్ఫుల్. ఈ 93 100లో తీసేస్తే ఎంత మిగులుతుంది? అదే మన యొక్క వెర్బల్ కమ్యూనికేషన్ అయినటువంటి కాంటెంట్. మరి కంటెంట్ లేకపోతే ఇదంతా కన్వే చేయలేమా? కన్వే కాదా? అవుతుందా? అసలు కంటెంట్ లేకున్నా కూడా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా చేయొచ్చా అంటే వితౌట్ వర్డ్స్ కూడా మనము మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ని కన్వే చేయొచ్చు. కాకపోతే వెర్బల్గా ఉన్నటువంటి కంటెంట్ను కూడా మనం ఒక పబ్లిక్ స్పీకర్గా లేదంటే ఒక ట్రైనర్గా మనం ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు మీ వెర్బల్ అనేది మీ కాన్షియస్లో ఉన్నటువంటి వెర్బల్ కమ్యూనికేషన్ని, వెర్బల్ని అంటే కంటెంట్ని మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ పంపించాలి. అంటే మోర్ అండ్ మోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అంటే వెర్బల్ కాన్షియస్ మైండ్ నుంచి వచ్చేటటువంటి వెర్బల్ కమ్యూనికేషన్ని, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేటువంటి మనసు నుంచి వచ్చేటటువంటి సబ్ కాన్షియస్ నుంచి వచ్చేటటువంటి ఈ బాడీ లాంగ్వేజ్కి సింక్రనైజ్ చేయాలంటే మీరు మోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. మీ కంటెంట్ మీరే ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదంటే ఎవరైనా ప్రిపేర్ చేసిస్తే ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. అప్పుడు మీ ఈ యొక్క కాంటెంట్ అంతా మీ సబ్ కాన్షియస్ మైండ్ అంటే మీ ఓవర్ హెడ్ ట్యాంక్, మీ ఇంటి పైన ఓవర్ హెడ్ ట్యాంక్ కాదండి, మీ పైన ఓవర్ హెడ్ ట్యాంక్ అనమాట. ఈ ఓవర్ హెడ్ ట్యాంక్లో బాగా మీరు మెటీరియల్ ఇచ్చారనుకోండి, కాంటెంట్ అంతా ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే కన్వే చేస్తుంటారో దానికి అనుగుణంగా మీ బాడీ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా సింక్రనైజ్ అయ్యి ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అదే కాన్షియస్లో ఉన్నటువంటి ఈరోజు పంపించినటువంటి వీరు గారు పంపించినటువంటి కంటెంట్ అంతా కూడా నేను ముందర పెట్టుకొని చదువుతుంటే బాడీ లాంగ్వేజ్ అనేది అప్లై చెయ్యదు, అది కన్వే చెయ్యదు. మీరు మామూలుగా చదువుకుంటూ పోతుంటారు, కానీ నేను చెప్పేది అతని చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా నా బాడీ లాంగ్వేజ్ కన్వే చేయదు. ఎందుకంటే నా దగ్గర సరుకు లేదు, ముందు చూస్తూ చదువుతున్నాం. అది ఎఫెక్టివ్గా కన్వే కాదు. ఎఫెక్టివ్గా కన్వే అవ్వాలన్నప్పుడు, ఎఫెక్టివ్గా వాళ్ళందరూ రీచ్ చేయాలన్నా, లేదంటే మనం చెప్పేటటువంటి టాపిక్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలన్నా, వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలన్నా, ఇది బాడీ లాంగ్వేజ్ అనేది ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందా బిందు మాధవి గారు? సో ఇది ఆ బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఒక నటుడు ఉన్నాడు. ఆయన చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆర్టిస్ట్లే, డ్రామా ఆర్టిస్ట్లే. కానీ ఆ పిల్లోడికి మాత్రం ఏమన్నారంటే, ఎవ్వరు నువ్వు డ్రామాకు అసలు యాక్టింగే నీకు రాదు, నువ్వు పనికిరావు పో అని చెప్పేసి పంపించారు. కటిక దరిద్రంలో ఉన్నారు, తినడానికి తిండి కూడా లేనటువంటి స్థితిలో ఉన్నాడు. పార్కులలో పడుకునేవాడు. అక్కడ వచ్చేటటువంటి ట్యాప్ వాటర్ తాగుతూ లైఫ్ లీడ్ చేసినటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి వ్యక్తి, అతను ఒక ఆలోచన చేశాడు, కొత్తగా ఒక క్రియేషన్ చేశాడు. ఎవరైతే ఈ డైరెక్టర్స్ నన్ను పనికిరావు, నువ్వు యాక్టింగ్ చేయలేవు అని చెప్తున్నారో వీళ్ళే నా కాన్షియస్ కోసం నాకు దగ్గర క్యూ కట్టాలని ఒక ఆలోచించేసి ఎవరో అప్పటిదాకా చేయనటువంటి కొత్తగా క్రియేట్ చేశాడు. కొత్త యాక్టింగ్ని క్రియేట్ చేసేసి ఆ యాక్టింగ్తో ముందుకు వచ్చేసి ప్రపంచ స్క్రీన్ని ఇలా మార్చేశాడు. ఎవరు చెప్పగలుగుతారు? చాట్లో ఎవరు పెడతారు? ఫస్ట్ ఆ యాక్టింగ్తో తినడానికి తిండి లేనటువంటి స్థితి నుంచి కోట్ల డబ్బు సంపాదించుకోవటం కాకుండా, ఆ కోట్ల డబ్బుతో ఎంతో మంది ఎవరైతే పనికిరారని చెప్పేసి పంపించారో అరవింద గారు, చార్లీ చాప్లిన్ గారు. ఇది మీకు కనిపిస్తలేదు కదా, 1 సెకండ్. సో ఆయన తినడానికి తిండి లేనటువంటి సిచ్యువేషన్ నుంచి ఆయన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేశాడు. తను ఏదైతే యాక్టింగ్ చేయాలనుకుంటున్నాడో, ఏదైతే తన యొక్క కమ్యూనికేషన్ ద్వారా తన యాక్టింగ్ని, తన చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ని విత్ బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేయడం అనేది స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ చేసి తన యొక్క యాక్టింగ్ ద్వారా ఎంతో మందికి కొత్త యాక్టింగ్ని సృష్టించి క్రియేట్ చేసి గొప్ప నటుడిగా పేరు పెంచుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆ నటనతో, ఆ యాక్టింగ్తో, ఆ బాడీ లాంగ్వేజ్తో తను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తూ తన యొక్క తినడానికి తిండి లేని దగ్గర నుంచి కోట్ల రూపాయలు సంపాదించి తన యొక్క
లైఫ్ రంగులమయంగా చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి చార్లీ చాప్లిన్ గారు. సో ఇక్కడ బాడీ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అనేది చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అర్థమైందా? సో బాడీ లాంగ్వేజ్ అనేది అంత ఇంపార్టెంట్. ఆయన యాక్టింగ్ అనేది వితౌట్ వర్డ్స్, నోటి నుంచి ఒక్క వర్డ్ కూడా రాకుండా తన యాక్టింగ్ ద్వారానే ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పాడు. అది ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఏ సినిమా చూసినా కూడా ఆయన ఆ సినిమా సూపర్ హిట్ అనమాట. అలా కన్వే చేసినటువంటి వ్యక్తి. అలాంటి కమ్యూనికేషన్ అనేది ఈ బాడీ లాంగ్వేజ్ అంత ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక 5 పాయింట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెబుతుంటామో, మనము వర్డ్స్ ద్వారా చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ని మీ బాడీ లాంగ్వేజ్ సెకండ్ టైం రిపీట్ చేస్తుంది. మీరు చెబుతున్నప్పుడు రిపీట్ అనేది మనం చెబుతున్నాము, అది మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మళ్ళీ రిపీట్ చేస్తుంటుంది. అంటే 2 టైమ్స్ మనం కన్వే చేస్తుంది. అర్థం చేసుకోండి. ఒక వర్డ్ని, ఒక చెప్పేటటువంటి కంటెంట్ ఏదైతే చెప్తున్నామో దాన్ని రిపీట్ అవుతుంది. అంటే 2 టైమ్స్ వాళ్ళ ఏదో ఇంప్రెషన్ పడుతుంది. మీరు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మన బాడీ లాంగ్వేజ్, మీ వర్డ్స్ ద్వారా మనం కన్వే చేస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం బాడీ లాంగ్వేజ్ ద్వారా ఒకటి కన్వే అవడం వల్ల 2 సార్లు వాళ్ళ మెదడులో మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అంటే ఇంప్రెషన్ అనేది గట్టిగా పడుతుంది, ఇంప్రెషన్ అనేది ఎక్కువగా పడుతుంది. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అవతల వాళ్ళు మనం చెబుతున్నప్పుడు అవతల వాళ్ళు రీచ్ అవుతుందా లేదా, వాళ్ళకి రీచ్ అవుతుందా లేదా, వాళ్ళకి మనం చెప్తుంది అర్థమవుతుందా లేదా కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో మనం అర్థం చేసుకోగలుగుతాం. మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అవతల వాళ్ళకి వాళ్ళ ఫేస్ని చూడగానే, లేదంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడగానే మనకు అర్థమైపోతుంది, అరే నేను చెప్తుంది వాళ్ళకి కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా అని. చూడండి ఎంత ఇంపార్టెంట్ ఈ టాపిక్ అనేది. సో ఆ విధంగా కూడా మనం అర్థం చేసుకొని మన ప్రజెంటేషన్ని మార్చుకొని మళ్ళీ చెప్పడానికి అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మూడవది వచ్చేటప్పటికి కాంప్లిమెంట్ చేస్తుంటాం. మనం ఎప్పుడైనా కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ చెబుతున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అవతల వాళ్ళకి కాంప్లిమెంట్ చేసేటట్టుగా, సపోజ్ ఆ కాంప్లిమెంట్ ఎట్లా సార్, మీరు వర్డ్స్ ద్వారా చెప్తారు కదా, వండర్ఫుల్ చాలా బాగా చెప్పారని చెప్పొచ్చు, లేదంటే గుడ్ అనవచ్చు, ఇట్లా చెప్తుంటాం. బట్ ద వే ఆ కాంప్లిమెంట్ కూడా మనం వెళ్తూ వాళ్ళు ఎవరైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, సపోజ్ వాళ్ళ భుజం ఇలా తడుతూ వా వండర్ఫుల్ గ్రేట్ చాలా బాగా చెప్పారు అని ఒక జస్ట్ అప్రిసియేషన్ ఇచ్చారనుకోండి, హౌ దే ఫీల్. మీరు మామూలుగా వండర్ఫుల్గా చెప్పారని చెప్పేదానికి జస్ట్ ఒక చెస్ట్ ఇలా టచ్ చేస్తూ వండర్ఫుల్ హ్యాప్టిక్ అంటే టచ్ చేస్తూ మీరు చెప్పడం కూడా, అప్రిసియేట్ చేయడం కూడా వాళ్ళలో ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం షేక్ హ్యాండ్ ఇచ్చి కూడా మనం చెప్పవచ్చు. అంటే అప్రిసియేట్ చేయడం కూడా ఈ బాడీ లాంగ్వేజ్ ద్వారా, అప్రిసియేషన్ ద్వారా కూడా వాళ్ళలో ఇన్వాల్వ్మెంట్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. అండ్ మనం చెప్పేటటువంటి యాసెంట్ అంటే మనం చెప్పేది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా స్ట్రెస్ చేసి అంటే గట్టిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ బాగా రీచ్ అవ్వాలనుకున్నప్పుడు దాన్ని స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటాం. ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు ఇంపార్టెంట్ అనేది వర్డ్లో ఎలాగైతే వెర్బల్గా చెప్తుంటామో సేమ్ ద బాడీ లాంగ్వేజ్ కూడా స్ట్రెస్ చేయడం అనేది జరుగుతుంటుంది. ద ఇంపార్టెంట్ వర్డ్ని మనం చెప్పినప్పుడు ఆ ఇంపార్టెంట్ అనేది స్ట్రెస్ చేసి చెప్పడం కూడా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా చేసినప్పుడు అది వాళ్ళలో ఇంప్రెషన్ పడుతుంది అది. సో ఈ విధంగా కూడా మనము మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం ఇది ఇంపార్టెంట్, ఈ పాయింట్స్ లాగా మనం ఆలోచించాలి. అంటే ఎంత ఇంపార్టెంట్ బాడీ లాంగ్వేజ్ అనేది చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మనం చెబుతున్నప్పుడు ఫైనల్గా 5th వన్ వచ్చినప్పటికి మనం చెబుతున్నప్పుడు మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు రీచ్ అయిందా లేదా కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే లిజనింగ్ అనేది జరుగుతుందా లేదా అనేది అంటే అర్థమవుతానికి కూడా ఈ బాడీ లాంగ్వేజ్ అనేది 5 ఇంపార్టెంట్ వైటల్ రోల్ పోషిస్తుంది. సో అది అవతల ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక స్పీచ్ నడుస్తుంది, లేదంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక మంచి కమ్యూనికేషన్ జరుగుతుంది అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ కనుక వాళ్ళిద్దరి మధ్యలో వ్యక్తుల మధ్యలో జరుగుతుందంటే మినిమం 800 సైన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళ మధ్యలో ఆ కమ్యూనికేషన్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అనేది ఆ కమ్యూనికేట్ చేస్తుంది. జెస్చర్స్ కావచ్చు, బాడీ పోస్చర్ కావచ్చు, ఎక్స్ప్రెషన్ కావచ్చు, లేదంటే ఐ కాంటాక్ట్ కావచ్చు, ఇవన్నిటి ద్వారా అంటే అవి కన్వే చేయడంలో 800 సైన్స్ క్లూస్ వాళ్ళ మధ్యలో జరుగుతూ ఉంటాయి. అంటే బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందో చూడండి. సో ఇన్ఫర్మేషన్ ఏదైతే చెబుతున్నామో దానికి అనుగుణంగా బాడీ లాంగ్వేజ్ అనేది రావాలి. ఎప్పుడు వస్తుందంటే ఈ సబ్కాన్షియస్ మైండ్లో మీ కంటెంట్ ఉంటే దాన్ని మీరు కన్వే చేసినప్పుడు ఆ కన్వే చేస్తున్నటువంటి కంటెంట్లో ఏవైతే ఫీలింగ్స్ ఉంటాయో, భావాలు ఉంటాయో, ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో ఆ ఎమోషన్స్ మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే అవుతూ ఉండాలన్నమాట. అప్పుడు అవతల వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, ఇన్వాల్వ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో వెర్బల్ కమ్యూనికేషన్ అనేదేమో
డైరెక్ట్గా జరగదు, ఇండైరెక్ట్గా కూడా జరుగుతుంది. బట్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేటువంటి బాడీ లాంగ్వేజ్ మాత్రం ప్రత్యక్షంగానే జరుగుతుంది, డైరెక్ట్గా జరుగుతుంది. సపోజ్ ఇందాక మీకు చెప్పినట్టుగా డాక్టర్ వీరు గారికి నేను చెప్పాను, ఆయన కంటెంట్ పంపించారు. ఆయన లేకున్నా ఆ కంటెంట్ నేను డెలివర్ చేయగలుగుతానా లేదా? ఎస్సా నోనా? ఎస్, వండర్ఫుల్ అండి, ఎగ్జాక్ట్లీ. కానీ ఈ వెర్బల్ కమ్యూనికేషన్ని పక్కన పెడితే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది, ఈ బాడీ లాంగ్వేజ్ అనేది, ప్రజెంట్ అనేది ప్రత్యక్షంగానే జరగాలి. ఇప్పుడు నేను చెబుతున్నప్పుడు ఎస్సా అన్నప్పుడు ఇలా చూపించగానే మీరు అందరూ ఎస్ చెప్పారు. సపోజ్ నేను ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా చూద్దాం. ఇప్పుడు నేను ఏం చూపిస్తున్నాను, మీరు ఏం చూపించాలి. కనిపిస్తుందా నేనేం చూపిస్తున్నాను? సో ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే బాడీ లాంగ్వేజ్ అనేది ప్రత్యక్షంగానే జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది పరోక్షంగా జరగటానికి ఉండదు. ఇమేజెస్ అంటే ఇప్పుడు ఇద్దరు మూగ వాళ్ళ మధ్యలో సంభాషణ జరగాలంటే అది ప్రత్యక్షంగా జరుగుతుంది. ఈ బాడీ లాంగ్వేజ్ కూడా డైరెక్ట్గా ఉంటుంది, ఇండైరెక్ట్గా ఉండదు. ఇద్దరి మధ్యలో ఒక సంభాషణ అయితే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో అనేది ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను. మీరందరూ రెడీ ఉన్నారా? చూపించమంటారా వద్దంటారా? అరే అందరూ కూడా చాలా ఎక్సైట్గా ఉన్నారండి. సూపర్ సూపర్, మంచి స్మైల్ తోటి ఉన్నారు. గ్రేట్. యా, ఐ విల్ షో వన్ వీడియో. బట్ ఈ వీడియో మీకు చూపించాలంటే మీరందరూ కూడా ఎస్ పెడితే నేను వీడియో చూపిస్తా. తర్వాత ఎస్ పెట్టిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ క్వశ్చన్స్ వేస్తా, మళ్ళీ ఆన్సర్లు చెప్పాలి. అంటే ఎస్లు పెట్టకుండా కూర్చోలేరు. యా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ వీడియో మీకు ఎందుకు చూపించాను, ఈ క్లిప్ మీకు చూపించాల్సిన అవసరం నాకేంటి వచ్చింది? ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు ఫస్ట్? ఓన్లీ 4 మెంబర్స్కి ఇస్తాను. యా, వావ్, గ్రేట్ అండి. మీరు ఇంత యాంగ్జైటీగా ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇంతసేపు మాట్లాడినటువంటి, చాలా సీరియస్గా చూస్తున్నటువంటి శ్వేత గారిని అడుగుదాం ఫస్ట్. శ్వేత గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, వెల్కమ్. అక్కడ ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో కమ్యూనికేషన్ జరుగుతుంది సార్. ఫాదరు పాప మధ్యలో కమ్యూనికేషన్ జరుగుతుంది. ఎస్ సార్. సూపర్ సూపర్. మహేందర్ గారు, మానేపల్లి జ్యువెలర్స్ మహేందర్ గారు. సార్ అదే సార్, ఆ ఫాదర్ కి మాట రాకపోయినా గానీ చిన్నప్పటి నుంచి ఆ పాపకి సైగల ద్వారానే కమ్యూనికేషన్ చేశాడు. సో అదే జరుగుతుంది వాళ్ళిద్దరికి. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాకపోయినా ఆ ఫాదర్ కి అండ్ డాటర్ కి మధ్యన కమ్యూనికేషన్ నడుస్తుంది. సూపర్. రామ్ ప్రసాద్ గారు సార్ చెప్పండి. సేమ్ వాళ్ళ చిన్నప్పటి నుంచి అతనికి మాటలు రాకపోవడం వల్ల కమ్యూనికేట్ చేశారు. తిన్నావా, ఎలా ఉన్నావా, బాగున్నావా, హెల్త్ ఎలా ఉంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్. ఆ బాడీ లాంగ్వేజ్ తోటి వాళ్ళిద్దరికి అర్థమయ్యే విధంగా చెప్పారన్నమాట. సూపర్ సూపర్ సార్. జ్యోతి గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఈవినింగ్. అంటే అదే సార్, మనము మన మాట ద్వారా కమ్యూనికేట్ చేయలేకపోయినా మన బాడీ ద్వారా, అంటే అక్కడ ఎవ్వరికి అర్థం కాకపోయినా వాళ్ళిద్దరి మధ్యనే సంభాషణ జరుగుతుంది. ఎవరు ఇంకా అక్కడ అబ్జర్వ్ చేయకముందే వాళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అయిందంటే మన బాడీ ద్వారా, మన ఎక్స్ప్రెషన్స్ ద్వారా కమ్యూనికేట్ అవ్వచ్చు ఇతరులతో అనేది నాకు అర్థమైంది. సూపర్. ఎస్ సార్. యా, చారి గారు. సార్ అదే సార్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. ఎస్, వెంకట సుబ్బారావు గారు ఫైనల్ గా. మిగతా వాళ్ళకి నెక్స్ట్ ఛాన్స్ ఇస్తాను. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. అక్కడ ఫాదరు డాటర్ మధ్య కమ్యూనికేషన్. సో తనేంటంటే నువ్వు ఎలా ఉన్నావు, నేను ఒకసారి నిన్ను కౌలించుకోవాలి, ఎలా తింటున్నావు, ఇలా ఎవరికి అర్థం కాని కమ్యూనికేషన్లో కేవలం వాళ్ళిద్దరికే సూపర్ కమ్యూనికేషన్ ఉండేటట్లు చేశారు ఇద్దరు. మిగిలిన వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. ఎస్, మానేపల్లి జ్యువెలర్స్ ఇద్దరు వచ్చారేంటి? ఇటు మహేందర్ గారు ఉన్నాడు, ఇక్కడ రవి గారు ఉన్నారు. వావ్ సార్, జ్యువెలరీ షాప్ లోకి మమ్మల్ని ఎంటర్ చేయండి సార్ మీరు ఎట్లాగైనా. రవి గారు మాట్లాడండి. ఇద్దరం బ్రదర్సే సార్. అదే అర్థమైపోయింది. ఎస్ సార్, రవి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో సార్, హాయ్ సార్. చెప్పండి. సార్ అది కోర్ట్ హాల్ కనుక అక్కడ
వర్బల్ చేయలేకపోవచ్చు, అవకాశం ఉండకపోవచ్చు. బట్ ఇక బాడీ లాంగ్వేజ్ తో అయితే డైరెక్ట్ అవుతుంది, డైరెక్ట్ కమ్యూనికేషన్ అవుతుంది. సో ఆ విధంగా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు సార్. సూపర్ సూపర్ సార్. యాక్చువల్గా నేను ఎందుకు చూపించాలి, మీరు చెప్తున్న అన్ని కూడా కరెక్ట్ అండి, నో డౌట్ ఎట్ ఆల్. బట్ నేను యాడ్ ఆన్ పాయింట్ ఏంటంటే ఆ ఇద్దరి మధ్యలో ఒకటి కమ్యూనికేషన్ జరుగుతుంది. వాళ్ళ మనసులో ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో, వాళ్ళ మనసులో ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో, ఆ ఎమోషన్స్ అనేది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో. ఏదైతే వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ జరుగుతుందో, ఆ పాప ఏదైతే అంటుందో దానికి అనుగుణంగా దానికి రియాక్షన్ అనేది ఆ ఫాదర్ దగ్గర నుంచి వస్తుంది. ఆ ఫాదర్ దగ్గర వచ్చేదానికి ఆ పాప దగ్గర నుంచి మళ్ళీ రియాక్షన్ వస్తుంది. అంటే వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ అనేది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే కమ్యూనికేట్ జరుగుతుందో, ఎదురుగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ జడ్జి, ఆ కోర్టులో ఉన్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100% కన్వే అవుతుందా అవ్వలేదా, ఎస్సా నోనా? 100% కన్వే అయింది. వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే కన్వే అయిందో వాళ్ళకందరికీ కన్వే అవటమే కాకుండా మనం కూడా కన్వే అయ్యిందా, మనకు కూడా అర్థమైందా, అర్థం కాలేదా, అది నేను తెలుసుకోవాలనుకుంటున్నది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, 100% ఎస్ అయితే ఎస్ పెట్టండి. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈజ్ అనమాట. అంటే ఒక వర్డ్స్ మనం అక్కడ ఒక వర్డ్ కూడా మన స్పీచ్ మన మౌత్ ద్వారా రానకుండా కూడా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం కమ్యూనికేట్ చేసినప్పుడు అవతల వాళ్ళకి ఏదైతే ఎమోషన్స్ ద్వారా చెప్తున్నామో, ఏదైతే ఫీలింగ్ మనము మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేస్తున్నామో, ఎవ్రీథింగ్ అవతల వాళ్ళకి రీచ్ అవ్వటం అనేది జరుగుతుంది. అక్కడ వాళ్ళు అప్పటిదాకా వ్యతిరేకంగా వాదిస్తున్నటువంటి ఆ అడ్వకేట్ కూడా ఇమ్మీడియట్గా అతని మనసు కరిగి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకు అనుకూలంగా తీర్పు మాట్లాడటానికి అవకాశం ఏర్పడిందంటే అర్థం చేసుకోండి ఇది ఎంత ఇంపార్టెంటో. బాడీ లాంగ్వేజ్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అనేది ఆలోచిస్తే మీకు 4 ప్లేసెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేటప్పటికి మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నప్పుడు, ఫ్యామిలీ దగ్గర వాళ్ళతోటి ఉన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ అనేది కన్వే జరుగుతుంది. ఇది ఇంటిమేట్ అంటుంటారు, అంటే దగ్గర వాళ్ళతోటి. ఇది వాళ్ళ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 18 ఇంచెస్ అంత డిస్టెన్స్లో ఉంటుంది. అంటే దగ్గర వాళ్ళతోటి మనం కమ్యూనికేట్ చేయడం ఒక విధంగా ఉంటుంది బాడీ లాంగ్వేజ్ అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన కెరియర్లో కూడా, మన పర్సనల్ లైఫ్, కెరియర్ లైఫ్లో అండ్ బిజినెస్ లైఫ్లో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దాంతే కాకుండా మనము నెగోషియేషన్ స్కిల్స్, ఒక చర్చ జరుగుతున్నప్పుడు, ఆ చర్చలు ఫలవంతంగా జరగాలంటే కూడా ఈ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ వైటల్ రోల్ పోషిస్తుంది. అండ్ పబ్లిక్ ప్లేస్ ఆర్ సోషల్ లైఫ్లో కూడా ఇది చాలా 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 వైటల్ రోల్ పోషిస్తుంది. మనం ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినా, లేదంటే పబ్లిక్ స్పేస్లో పబ్లిక్ స్పీకర్గా మనం మాట్లాడుతున్నా కూడా విత్ బాడీ లాంగ్వేజ్, వితౌట్ బాడీ లాంగ్వేజ్కి కన్వే చేయడంలో, వాళ్ళు రిసీవ్ చేసుకోవడంలో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో బాడీ లాంగ్వేజ్ అనేది ఈ 4 దగ్గర చాలా 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 ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. సో మనము బయటికి వెళ్ళినా, అంటే మన లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకు అని అంటే దిస్ ఈజ్ యూనివర్సల్ లాంగ్వేజ్ మై డియర్ ఫ్రెండ్స్. త్రూఅవుట్ వరల్డ్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కొన్ని సిగ్నల్స్, కొన్ని సైన్స్ అనేది కొన్ని దేశాలలో కొంత డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్లలో, కంట్రీస్లలో మనం ఈ బాడీ లాంగ్వేజ్ ద్వారా, మనకు ఆ భాష రాకున్నా కూడా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో కన్వే చేసుకొని మనకేం కావాలో కూడా అది పొందొచ్చు. అవునా కాదా? తమిళనాడుకి వెళ్ళారనుకోండి, సపోజ్ ఇక్కడ ఉన్న వాళ్ళలో శ్రీనివాసరావు గారికి తమిళ్ వచ్చు, నాకు తెలుగు రాదు. నాకు తెలుగు వచ్చు, ఆయనకు తమిళ్ రాదు. కరెక్టేనా? కాదు కదా. ఆయనకు తమిళ్ వచ్చు, నాకు తెలుగు వచ్చు. నాకు తమిళ్ రాదు, ఆయనకు తెలుగు రాదు. సపోజ్ నాకు తమిళనాడు పనుండి వెళ్ళాను, శ్రీనివాసరావు గారితో పనుండి వెళ్ళాను, ఆయనకు తమిళ్ వచ్చు, నాకు తెలుగు వచ్చు. ఆయనకు తెలుగు అర్థం కాదు. బట్ నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ నా బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేస్తే ఆయనకు అర్థమవుతుందా, అర్థం కాదా శ్రీనివాసరావు గారు? యా, సూపర్ అండి, ఎగ్జాక్ట్లీ. సో ఇది యూనివర్సల్ లాంగ్వేజ్. మనకి ఏ లాంగ్వేజ్ రాకున్నా బాడీ లాంగ్వేజ్ వస్తే ప్రపంచం మొత్తం తిరిగి రావచ్చు. గో అహెడ్. సో ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఇంత ఇంపార్టెంట్ కాబట్టి ఇన్ అవర్ ట్రైనర్గా ఆర్ పబ్లిక్ స్పీకర్గా ఇది చాలా పెద్ద టాపిక్ అండి. మనం కూర్చునే విధానం ఎలా ఉండాలి. సపోజ్ మన ఫ్యామిలీ మెంబర్స్లో మన బాస్ ఉన్నాడు అనుకోండి, సపోజ్ కెరియర్ లైఫ్లో మీ ఆఫీస్లో మీ బాస్, ఆయన ఆఫీస్లో ఎంటర్ అవుతున్నప్పటి నుంచి మనకు అర్థమైపోతుంది ఈయన ఇంటి దగ్గర గొడవ పెట్టుకొని వచ్చాడా, లేదంటే కోపంగా ఉన్నాడా, లేదంటే బాధగా ఉన్నాడా, లేదంటే హ్యాపీగా ఉన్నాడా, ఆయన మూడ్ని బట్టి, ఆయన బాడీ లాంగ్వేజ్ని బట్టి, ఆయన నడుచుకుంటూ వచ్చే విధానాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది. అవునా కదా? సపోజ్ మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు, మీ ఆవిడ
హాల్లో కూర్చొని సోఫా మీద కూర్చొని ఉన్నారు. మీరు సపోజ్ లేట్గా వచ్చారు, లేట్గా వచ్చినా కూడా ఆవిడ యాక్సెప్ట్ చేస్తుందా, హ్యాపీగా అనిపిస్తుందా, లేదంటే ముఖంలో ఫేస్లో కనిపిస్తున్నాడు ఆ ఫీలింగ్ తోటి మనకు అర్థమైపోతుందా, అర్థం కదా, కోపంగా ఉందా, ఎలా ఉంది ఏంటి అనేది. సపోజ్ మన పిల్లలు ఉంటారు, పిల్లలు వస్తున్నప్పుడు వాడు ఏదో మన ముందర దాచిపెట్టడానికి ట్రై చేస్తుంటాడు, ఏదో ఒకటి తప్పు చేశాడు, అది దాచిపెట్టడానికి ట్రై చేస్తుంటాడు. మనకు అర్థమవుతుందా, అర్థం కాదా? వాడు ఎంత దాచిపెట్టడానికి ట్రై చేస్తున్నా కూడా మనకు అర్థం. అంటే అర్థం చేసుకోండి, ఇది ఎక్కడ అంటే అక్కడ ఉపయోగపడుతుంది. అంటే బాడీ లాంగ్వేజ్ తెలుసుకోవటం అనేది, బాడీ లాంగ్వేజ్ తెలుసుకొని ప్రజెంట్ చేయడం అనేది ఒక స్కిల్. బాడీ లాంగ్వేజ్ తెలుసుకోవడం అనేది ఒక స్కిల్ అయితే, అవతల వల్ల బాడీ లాంగ్వేజ్ అనేది అర్థం చేసుకోవడం అన్నది చూడండి, అది సూపర్ స్కిల్. అవతల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని కూడా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మీరు కూర్చున్నారు, చాలా మంది కూర్చొని ఉన్నారు, మీరు కూర్చున్నటువంటి స్థితిని బట్టి నాకు అర్థమైపోతుంది ఎంతమంది నా సెషన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎంతమంది ఇంటానికి రెడీగా ఉన్నారు. చాలా మంది అయితే హ్యాపీగా ఎస్ మీరు ఏదైనా చెప్పండి సార్ మేము రెడీగా ఉన్నాం అనుకున్నారు. కానీ ఎందుకో గోపాల్ గారు, గోపాల్ కాకా గోపాల్ కాకా చాలా సీరియస్గా, చాలా బిజినెస్లో ఇన్వాల్వ్ అయిపోయినారు. పాపం ఆయన షాప్లో ఉన్నాడు, ఏం చేస్తాడు, కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. సో అట్లా అనమాట. సో అర్థమైపోద్ది ఎవరు వింటున్నారు, ఎవరు వింటలేరు అని మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా మనకు అర్థమైపోతుంది. అంటే అవతల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని కూడా మనం రీడ్ చేయటం అనేది తెలిసిందంటే ఒక ట్రైనర్గా మీరు ఎక్కడైనా రాణించవచ్చు. మీరు చెబుతున్నప్పుడు వాళ్ళలో ఫేస్లో జరుగుతున్నటువంటి ఫీలింగ్స్, మీరు ఎక్కడ అప్రిసియేషన్ ఆ ఫేస్లో ఇలా చేంజ్ అవుతుంది, గ్లో వచ్చేస్తుంది అని అనుకున్నప్పుడు, మీ వర్డ్ చెప్పిన దానికి వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చింది అనుకోండి, మీకు అర్థమైపోతుంది ఓకే వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే మనకు పార్టిసిపెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ లేదు, కమ్యూనికేషన్ ఈజీగా కన్వే అవుతుంది అనిపిస్తుంది. ఎక్కడైతే కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది అంటే మీరు చెప్పే దాంట్లో ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వట్లేదు అనేది మనకు అర్థం చేసుకోవాలి. సో బాడీ లాంగ్వేజ్ అనేది, అవతల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలుసుకొని మనం ప్రజెంట్ చేయడం అనేది సూపర్ స్కిల్. సో యాజ్ ఏ ట్రైనర్గా ఎంతవరకు అవసరమో కూడా ఈరోజు మాట్లాడతాం, ట్రై చేద్దాం. ఎందుకంటే మనకున్న టైం కూడా చాలా తక్కువ కాబట్టి, ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. మన బాడీ లాంగ్వేజ్ అనేది యాజ్ ఏ ట్రైనర్గా మనకు ఎంతవరకు తెలుసుకొని మనం ప్రజెంట్ చేయవచ్చు, ఎంత ఇంపార్టెంట్, ఏ పాయింట్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే అంటారా? రెడీయా? మీకు లెఫ్ట్ హ్యాండ్ ఉందండి? లెఫ్ట్ హ్యాండ్ ఉందా మీ అందరికీ? అరే సూపర్ కదా, అందరూ కూడా నేను రైట్ హ్యాండ్ చూపించి మీకు లెఫ్ట్ హ్యాండ్ ఉందా అన్నా కూడా అందరూ లెఫ్ట్ హ్యాండ్లో చూపించారు, చాలా సంతోషం. మీకు రైట్ హ్యాండ్ ఉందా? మీకు చప్పట్లు కొట్టడం వచ్చా? అరే ఆగండి సార్, నేను కొట్టమని లేదండి, ఆగండి. ఎస్ కొట్టండి, వండర్ఫుల్. యా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో ఈ బాడీ లాంగ్వేజ్లో మనము యాజ్ ఏ ట్రైనర్గా, నేను వచ్చేసాను, నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, నేను చెప్పేది మీరు వినాలి అని అనిపించాలంటే ఫస్ట్ నాలో ఉండాల్సినది ముఖ్యమైన లక్షణం ఏంటి? ఎవరు చాట్లో ఫస్ట్ పెడతారు అంటే, మీరు రావగానే మీరు చెప్పేది వినాలి అని అనిపించాలి, అంటే నన్ను చూస్తూనే మీకు అనిపించాలి. ఎందుకంటే ఇది కరెక్ట్గా ఉందనుకోండి, నెక్స్ట్ మనం చెప్పే దానికి వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. అట్రాక్షన్, అటైర్, స్మైల్ అండ్ అటైర్, వండర్ఫుల్. స్మైల్ 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 స్మైల్, వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. ఎస్ మహేందర్ గారు అండ్ అరవింద గారు, గుడ్ గుడ్, అటైర్ వండర్ఫుల్. ఎస్ సూపర్ అండి, ఎగ్జాక్ట్లీ మన అటైర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. స్మైల్ అనేది వస్తుంది, స్మైల్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ నేను రాగానే నన్ను కనిపించిన విధానం, నా అటైర్ని చూసి కనీసం చెప్పేది విందాము అని అనిపిస్తుంది, అంటే మీ ముందర నించోబెడుతుంది. అంటే కొత్త వాళ్ళ ముందు నించోబెట్టడం అనేది అటైర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అటైర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సపోజ్ నేను ఆఫీస్ నుంచి లేట్గా వచ్చాను, లేట్గా రాగానే మా ఆవిడ చాలా కోపంగా కూర్చుంది. ఆమెను చూస్తే నాకు అర్థమైపోయింది ఈరోజు ఆవిడ చేతిలో నేను తన్నులు తింటున్నానని అర్థమైపోయింది. నాకు సెషన్ ఉంది అన్నా కూడా నా జుట్టు పట్టుకొని కొట్టింది. అలాగే వచ్చేసి నేను ఇలాగ మాట్లాడుతున్నాను అనుకోండి, మీ ముందులో కూర్చొని మాట్లాడుతున్నాను అనుకోండి, చెదిరిపోయిన జుట్టుతో, చెదిరిపోయిన మనసుతో, చెదిరిపోయిన జుట్టు చెరిగిన మనసుతో వచ్చి మాట్లాడుతున్నాను అనుకోండి, మీకేమనిపిస్తుందండి? బాగుంటుందా? ఇంత మంచి పార్టిసిపెంట్స్ ని ముందులో నేను ఒక కార్నర్లో పోయినట్టుగా అనిపిస్తుంది కదా. సో మీ అందరికీ రీచ్ అవ్వాలంటే నీట్ హెయిర్ స్టైల్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడండి, అందరం కూడా ఆన్లైన్లో కూర్చుంటున్నా కూడా, రామ్ ప్రసాద్ గారి దగ్గర నుంచి వెంకట సుబ్బారావు గారి వరకు అండ్ రవికుమార్ వరకు అందరూ కూడా నీట్గా దూకొని మంచిగా హ్యాపీగా కూర్చొని ఉన్నారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎక్కడ ఉన్నాం అనేది కాదు, బట్ నీట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో నీట్ హెయిర్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. నీట్గా కోమ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
యాజ్ ఏ ట్రైనర్గా మనం స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తానికి వెళ్ళినప్పుడు నీట్గా దూకోవటం అనేది చాలా 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 ఇంపార్టెంట్. డిఫరెంట్ హెయిర్ స్టైలు డిఫరెంట్ కంట్రీలో డిఫరెంట్ ఆర్ట్ ఫామ్కి ఉపయోగపడుతుంది. కానీ మన కంట్రీలో నీట్గా దూకోవడం అనేది ఒక మంచి వ్యక్తిగా చూపించడానికి, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా చూపించడానికి అవసరపడుతుంది అంటారా కాదంటారా? ఎస్ నో నో వా వండర్ఫుల్ అండి. సో నీట్గా దూకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సపోజ్ మీరు సెషన్ తీసుకోవడానికి వెళ్ళారు, బైక్ మీద వెళ్ళారు, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళారు, మనకు చెమట గారింది లేదంటే చదిరిపోయింది జుట్టంతా, బట్ జేబులో మాత్రం ఒక కోమ్ పెట్టుకొని వెళ్ళండి కంపల్సరీ. సెషన్లోకి వెళ్ళే ముందు కంపల్సరీగా నీట్గా దూకొని వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. నీట్ హెయిర్ స్టైల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వైటల్ ఏంటంటే, ఇది చెప్పగానే చాలామంది అనుకుంటారు, సార్ మాకు అడ్డమా సార్ అనుకుంటారు. గడ్డం అడ్డమేం కాదండి. కాకపోతే నాకు ఈ టాపిక్ చెప్పమని చెప్పేసి మా త్రినాథ్ గారు, మా సుధీర్ గారు 3 రోజుల క్రితం చెప్పారు. నేను 3 రోజుల నుంచి నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉన్నాను అనుకోండి. సపోజ్ నాకు గడ్డం పెరిగింది. అసలే ఈ మధ్యకాలంలో చాలా మందికి గడ్డాలు, ఇప్పుడు మహేంద్ర గారు లాంటి గడ్డం పెరగడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కొంతమందికి ఇక్కడ కొంచెం ఉంటాయి, ఇక్కడ కొంచెం ఉంటాయి, ఇక్కడ కొంచెం ఉంటాయి. అలా చిన్న గడ్డం పెరిగినంత పెరిగిన దాన్ని తీసుకొని వచ్చేసి మనం మాట్లాడటానికి వస్తే అవతల వాళ్ళకి మనము ఏమి కమ్యూనికేట్ చేసినట్టు? మన మీద మనకే లేకపోతే మాకు చెప్పడానికి వచ్చాడయ్యా అంటారా అనరా? ఒక ఫ్రెష్నెస్ ఉండదండి. యాక్చువల్లీ ఏం చెప్పబోతున్నా అంటే ఒక ఫ్రెష్నెస్ ఉండదు. ఒక రెస్పెక్ట్ అనేది అవతల వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది కన్వే అవ్వదు. సో గడ్డం పెంచుకున్న వాళ్ళు హ్యాపీగా పెంచుకోండి, మీదేమీ అడ్డం కాదండి. కాకపోతే ఏంటంటే ట్రిమ్మింగ్ చేసుకోవటం కానీ షేప్ చేసుకోవటం కానీ చేయండి. మరి ఇప్పుడు సపోజ్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నీట్ షేప్ చేయకుండా పోయామనుకోండి, రఫ్గా 2-3 రోజుల నుంచి షేవింగ్ చేయకుండా మనం వెళ్ళాం, అవతల వాళ్ళకి వాళ్ళు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? సో దట్ ఈజ్ వాట్. అలా ఉండకుండా ఒక ఫ్రెష్నెస్గా ఉండాలి. ఆ ఫ్రెష్నెస్ని మనం ఫ్రెష్గా మనం కన్వే చేయడంలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. కాబట్టి నీట్ షేవింగ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. గడ్డం పెంచుకున్న వాళ్ళు హ్యాపీగా పెంచుకోండి, ట్రిమ్మింగ్ కానీ లేదంటే షేప్ చేసుకోవడం కానీ చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి? డ్రెస్సింగ్ అనేది ఎలా ఉండాలంటే, సపోజ్ నేను వస్తూనే ఒక మంచి బొమ్మల టీ షర్ట్ వేసుకొని వచ్చాను, నేను మాట్లాడుతున్నాను. లావణ్య మేడం ఎటు చూస్తారు మీరు? నా టీ షర్ట్ వైపు చూస్తారా, నేను చెప్పే కంటెంట్ వైపు చూస్తారా? టీ షర్టే కదా. ఎందుకంటే అదే మీకు కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎటు చూసినా ఆ బొమ్మ కనిపిస్తుంటుంది. ఆ బొమ్మల అంటే పెద్ద డబ్బల టీ షర్ట్ వేసుకొని చెప్పినా కూడా మీ యొక్క ఐ కాంటాక్ట్ని అది గ్రాప్ చేస్తూ ఉంటుంది. అంటే మీరు చెప్పే కాంటెంట్ మీద వాళ్ళకి కన్వే చేయలేరు, దాన్ని రిసీవ్ చేసుకోవడంలో వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సో లైట్ కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది డ్రెస్సింగ్ అనేది. ఫార్మల్ షర్ట్స్ ఆర్ ఫార్మల్ డ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పెద్ద గల్ల చొక్కాలు కూడా వేసుకోకండి. అది కూడా ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ని గ్లేర్ అవుతుంటుంది అనమాట ఐ కాంటాక్ట్లో. అండ్ వైట్ కలర్ షర్ట్ వేసుకుందాం, పాయింట్లో వచ్చినప్పుడు రెడ్ కలర్ పాయింట్ వేసుకున్నాను అనుకోండి, ఎట్టుంటుంది? అట్టుంటుంది అనమాట. సో అందుకనే బ్లాక్ కలర్ బాగుంటుంది, ఆర్ బ్లూ ఆర్ డార్క్ కలర్ పాయింట్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది. డార్క్ కలర్ పాయింట్ వేసుకున్నారు, లైట్ కలర్ షర్ట్ వేసుకున్నారు, మధ్యలో రెడ్ కలరో లేదంటే బ్లూ కలరో బెల్ట్ పెట్టుకున్నాం అనుకోండి, అందరు చూపు ఎటుపోతుంది? అది లాగుతుంది. నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే, మనం వేసుకున్నటువంటి అటైర్, మనం వేసుకున్నటువంటి డ్రెస్ అది ఎలివేట్ అవ్వకూడదు, మనల్ని ఎలివేట్ చేయాలి. సింపుల్. మనం వేసుకున్నటువంటి అటైర్, మనం వేసుకున్నటువంటి డ్రెస్సింగ్ అనేది మనని ఎలివేట్ చేసేటట్టుగా ఉండాలి. కానీ అది ఎలివేట్ అయిందంటే మనం చెప్పేటటువంటి కాంటెంట్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు. అంతే చెప్పడానికి ట్రై చేస్తున్నాం. సపోజ్ మీరు అందరూ అనొచ్చు, సార్ మొన్న గంపా సార్ టీ షర్ట్ మీద కూడా మాట్లాడారు సార్, వికీ జ్యూస్ లాంటి వాళ్ళు పెద్ద స్పీకర్లు అందరూ కూడా మామూలు టీ షర్ట్ల మీద వచ్చేసి మాట్లాడుతుంటారు, సార్ మీరేం సార్ టీ షర్ట్ వేసుకోవద్దు అంటున్నారు అని అనుకుంటున్నారు కదా. సపోజ్ నేనే ఉన్నాను, నేనెవరో మీకు తెలియదు, నేను ఎలా కంటెంట్ చెబుతాననేది తెలియదు, ఆ టాపిక్ని ఎలా కన్వే చేస్తానో తెలియదు. కనీసం వినాలి అని అనిపించడానికి ఈ డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకంటూ ఒక ఐడెంటిటీ వచ్చిన తర్వాత, మీరు ఒక బ్రాండ్ అయిపోయిన తర్వాత, మీరు ఎలా వచ్చి చెప్పినా మీరు ఎలా చెబుతారో తెలుసు కాబట్టి వినగలుగుతారు. సింపుల్. దానికోసమే మన అటైర్ బాగుండాలి. అండ్ షూ కూడా బ్రౌన్ షూ చేసుకోవడానికి, బ్లాక్ షూ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది అబ్బాయిల గురించి చెబుతుంటే సీరియస్గా చూస్తున్నారు అమ్మలు. వీళ్ళు అనుకుంటున్నారు, సార్ అంటే మాకేం లేదా సార్, మీరు అంతా బాయ్స్ పక్షపాతులేనా అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, సింపుల్. అమ్మలు, మన ఇండియన్ కల్చర్ అమ్మల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మంచి శారీస్లో వస్తారు, హ్యాపీ. అండ్ చుడిదార్స్ కూడా మంచి చుడిదార్లో ఉంటారు, చాలా సంతోషం.
కాకపోతే మనం పేరెంటానికి వెళ్తున్నప్పుడు చెమక్ లాంటి ఇలాంటి పట్టు చీరలు వేసుకొని పోతుంటాం కదా, కొంచెం అవి తగ్గించండి. ఎందుకంటే మనల్ని ఎలివేట్ చేయాలి కానీ అది ఎలివేట్ కాకుండా చూసుకోండి. ఇంకొకటి మాత్రం పక్కా చెప్తాను, ఇది మాత్రం మీరు బాగా చేయండి కంపల్సరీ. ఇప్పుడు అస్మిత మేడం ఏం చేశారంటే, అస్మత్ మేడం వింటున్నారా? ఈరోజు సెషన్ ఉందని చెప్పేసి ఆవిడ పెద్ద నక్లెస్ వేసుకొని వచ్చారు. సపోజ్ వచ్చేసి స్టేజ్ మీదకి వెళ్ళేసి మాట్లాడడం మొదలుపెట్టారు. లావణ్య మేడం కనిపించింది. అబ్బా ఈ నక్లెస్ ఎన్ని తులాలు అయి ఉంటుందా అని ఆలోచిస్తుంటారు ఆవిడ. ఆ పక్కనే ఉన్నటువంటి రేవతి మేడం అనిపిస్తుంది, ఏదేమైనా ఈ మంత్లో నేను మా ఆయన గారికి చెప్పేసి నక్లెస్ కొనిపించుకోవాలనిపిస్తుంది. ఇంకా జ్యోతి మేడం కనిపిస్తుంది, ఏదేమైనా మానేపల్లి జ్యువెలర్స్ మహేందర్ గారిని పట్టుకోవాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఇది మనకు డిస్కౌంట్ రేట్లోనైనా కొనిపించుకోవాలనిపిస్తుంటుంది. నాలాంటి వాడికి ఏమనిపిస్తుంది అంటే, ఈ నక్లెస్ కొట్టేస్తే నేను ఎన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చా అనిపిస్తుంది. అవునంటారా కాదంటారా? సో మనం వేసుకున్నటువంటి ఆర్నమెంట్స్ ఈ లేదంటే చెవులకు పెట్టుకునేటువంటి ఆ రింగ్స్ ఇట్లా చిన్నగా ఉండాలి, అవి ఎలివేట్ అవ్వకుండా చూసుకోండి. నెక్లెస్ కానీ ఏవైతే మనం ఆర్నమెంట్స్ వేసుకుంటామో అవి ఎలివేట్ అవ్వకుండా చూసుకోండి, చిన్నగా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం చెప్పే కాంటెంట్లో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ కావాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి, మనం చెప్పే కాంటెంట్ మీద వాళ్ళ ఫోకస్ రావాలంటే అవి ఫోకస్ అయినప్పుడు మన కాంటెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేయలేరు. సింపుల్, దట్ ఈస్ వాట్. మన అటైర్ అనేది సింపుల్గా ఉండాలి. అది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే అందరూ ఒక్కసారి ఎస్సీ పెట్టండి. ఇప్పుడు యాక్చువల్గా మన టాపిక్లోకి పోదాం. అంటే మితసేపు చెప్తుంది టాపిక్ కాదా సార్ అంటే, అదంతా కూడా చాలా అవసరమేనండి. యా సూపర్ అండి, మీరందరూ కూడా సూపర్ సూపర్. సుధీర్ గారు అండ్ త్రినాథ్ గారు గ్రేట్ యాక్టివ్ పార్టిసిపెంట్స్. అందరూ దీంట్లో ఉన్న వాళ్ళలో చాలా మంది వీడియోలు ఆన్ చేసుకున్నారు చూడండి, చాలా సంతోషంగా ఉంది. అండ్ అందరూ కూడా మంచి స్మైలింగ్తో కూర్చున్నారు, ఇంకా సంతోషంగా ఉంది. ఎస్, నెక్స్ట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం సెషన్లోకి రావటంతో అటైర్తో పాటుగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నన్ను చూస్తూనే నా యొక్క ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్లో అలాంటి వాళ్ళని చూస్తూ మన సెషన్ స్టార్ట్ చేస్తే మన సెషన్ ఆద్యంతం కూడా ఆహ్లాదకరంగా అద్భుతంగా కాంటెంట్ అద్భుతంగా ప్రజెంట్ చేసుకుంటూ అద్భుతమైన ప్రజెంట్ ఇచ్చారు అని అనిపించుకునేలాగా ఉండాలి. అంటే మనలో ఒకటి ఉండాలి. ఏంటది? అరే సూపర్ కదా, ఎగ్జాక్ట్లీ అండి. నేను ఎప్పుడు అడుగుతానా అని చెప్పేసి రెడీగా ఉన్నారండి మీరందరూ కూడా. గ్రేట్. ఎస్, జ్యోతి గారి దగ్గర నుంచి ఎవరు ఫస్ట్ ఎవరు పెట్టారు స్మైల్? ఎస్, వైష్ణవి గారు. ఎస్ సూపర్. స్మైల్ స్మైల్ స్మైల్. అస్మిత్ గారు. ఎస్, 100% స్మైల్ అండి. మనకు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా స్టేజ్ మీదకి వచ్చామంటే, స్టేజే కాదండి, మనము ఒక హ్యూమన్ బీయింగ్గా మనం బయటికి ఇంట్లో కూడానండి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ముందుగాన మనం ఎప్పుడు కూడా స్మైల్ తోటి ఉండాలండి. స్టేజ్ మీదకి వచ్చామనంటే 100% మనం మంచి స్మైల్తో వచ్చి ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్లో మంచి స్మైల్ ఇస్తున్న వాళ్ళని చూస్తూ మన సెషన్ స్టార్ట్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా మన స్మైల్ అనేది అలా కంటిన్యూ చేయాలి. ఎందుకు సార్ స్మైలు? నవ్వుకుంటూ ఉండొచ్చు కదా అనుకుంటూ నవ్వుకుంటూ ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది. ఎందుకు నవ్వటమా కంటే స్మైల్ అనేది ఉండాలంటే, ఈ స్మైల్ అనేది మన కమ్యూనికేషన్ స్కిల్స్లో వైటల్ రోల్ పొజిషన్తో ఒక పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ కమ్యూనికేట్ చేస్తుంది. సపోజ్ దీప్తి మేడం ఎదురుగా వస్తున్నారు, నేనెవరో ఆవిడకి తెలియదు, ఆవిడెవరో నాకు తెలియదు. ఆవిడ ఎదురుగా వస్తుంటే నేను ఎదురుగా వెళ్తున్నాను, నేను ఒక మంచి స్మైల్ ఇచ్చాను అనుకోండి, ఆవిడ స్మైల్ ఇస్తారా లేదంటే కోపంగా అటువైపు చూసుకుంటూ పోతారా? స్మైల్ ఇస్తాను సింపుల్గా. మా మధ్యలో ఒక కమ్యూనికేషన్, ఒక పాజిటివ్ కమ్యూనికేషన్. ఏదంటే అడ్రస్ అడుగుతానంటే నేను సీరియస్గా చూస్తూ అడ్రస్ చెప్తావా అన్నదానికి మేడం అడ్రస్ చెప్తారా అని స్మైల్ ఇస్తూ అడిగిన దానికి తేడా ఉంటుంది. సో వాళ్ళు కూడా అదే పాజిటివ్గా మనకు కమ్యూనికేట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఈ స్మైల్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్. ఎందుకు? ఎవరైనా సపోజ్ కోపంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం పని చేయించుకోవాలి, ఆ పని చేయించుకోవాలన్నప్పుడు మనం మంచి స్మైల్. ఉదయ్ కుమార్ గారు చాలా సీరియస్గా ఆయన పనిలో ఉన్నారు, నాకు ఆయనతో పని ఉంది, నేను ఆయన దగ్గరికి వెళ్ళేసి మాట్లాడటానికి చూడటానికి చెప్పినప్పుడు ఆయన నా వైపు చూసినప్పుడు మంచి స్మైల్ ఇస్తూ నమస్తే సార్ అని చెప్పాను. ఆయన మళ్ళీ సీరియస్గా ఆయన పని చేసుకుంటున్నారు. మళ్ళీ వైపు చూసినప్పుడు మళ్ళీ అదే స్మైల్ ఇస్తూ మళ్ళీ రెస్పాండ్ అయ్యాం. మళ్ళీ ఆయన నెక్స్ట్ టైంకి ఆయన కూడా స్మైల్ ఇస్తారా ఇవ్వరా? ఉదయ్ గారు ఇస్తారు. సో అట్లా అందుకనే జీవితంలో ఎన్ని బాధలున్నా కష్టాలున్నా, అందుకనే ఉర్దూ కవి గాలిబ్ గారిని వాళ్ళ ఫ్రెండ్ అడిగారంట, గాలిబ్ జీ ఆప్ కైసే అని. గాలిబ్ గారు హస్కర్ ఐసా బోలా, జిందగీ మే గమ్ హై, జిందగీ మే గమ్ హై,
గమ్ మే దర్ద్ హై, దర్ద్ మే మజా హై, ఓ మజా మే హమ్ హై అంటాడు ఆయన. జీవితంలో బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఎంతమందికి లేవండి? చాలా మందికి ఉంటాయి. బట్ వాటిని కూడా ఎవరైతే ఎంజాయ్ చేస్తూ ముందుకు పోతారో, ఎంజాయ్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తారో వాళ్ళే చరిత్రలో మిగిలిపోతారు. చరిత్ర తిరిగి రాసిన వాళ్ళు వాళ్ళే అవుతారు. సో మీరందరూ కూడా మంచి స్మైల్తో, మీరందరూ కూడా గొప్ప గొప్ప సెషన్స్ తీసుకొని గొప్ప గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తులుగా ఉండాలని ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్. బీ స్మైల్ ప్లీజ్. అండ్ నెక్స్ట్ వర్డ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సెషన్లోకి వస్తూ మంచి స్మైల్ ఇస్తూ మంచి అటైర్ తోటి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మీది అది ఏంటి, ఏది ఇంపార్టెంట్ ఉంటుంది? సార్ అసలు ప్రిపేర్ అయ్యి వచ్చారా, మమ్మల్ని చూసి అడుగుతున్నారా, కనుక్కొని చెప్తున్నారా అనుకోకుండా చెప్పండి. ఎవరు పెడతారు ఫస్ట్? ఎస్, కాంటెంట్ మనకు అవసరం లేదు. కాంటెంట్ అనేది కంపల్సరీ నిన్న జరిగిపోయింది. గ్రీటింగ్, కాన్ఫిడెన్స్. వావ్, కాన్ఫిడెంట్ కనిపించాలంటే మనము నించున్నటువంటి మన పోస్చర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు నుంచిన విధానం అనేది చాలా ఇంపార్టెంట్. స్టేజ్ మీదకి వస్తూనే మనం టెన్షన్ పడుతున్నామా, లో కాన్ఫిడెన్స్లా ఉన్నామా, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నామా, మన ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ని చూసి అనేది మన పోస్చర్ ద్వారా వాళ్ళకి అర్థమైపోతుంది. అలా అర్థం అవుతుంది అని అంటే వాళ్ళు మనం టెన్షన్ పడుతున్నాం అనేది వాళ్ళకి అర్థం అవుతే వాళ్ళు సెషన్లో ఇన్వాల్వ్ అవ్వరు, వాళ్ళు ఫోకస్ చేయలేరు. వాళ్ళు ఫోకస్ చేయాలంటే మన పోస్చర్ అనేది ఒక కాన్ఫిడెంట్ పోస్చర్ కనిపించాలి. కాన్ఫిడెంట్ పోస్చర్ ఎలా వస్తుంది అంటే మనం నించున్న విధానం. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత లెఫ్ట్ కార్నర్ దాకా వెళ్ళేసి వాళ్ళందరినీ విష్ చేసుకుంటూ రైట్ కార్నర్కి వచ్చి రైట్ కార్నర్ కూడా అందరినీ విష్ చేసుకుంటూ స్టేజ్ మధ్యలోకి వచ్చి మీరు నించున్న పోస్చర్ ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది యు ఆర్ ఏ కాన్ఫిడెంట్ ట్రైనర్ అని. మీ బ్రెయిన్లో మసాలా చాలా ఉంది అనేది వాళ్ళకి అర్థం కావాలి. అర్థం కావాలంటే మీరు నించున్న విధానం, మీ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం నించున్నప్పుడు మన పోస్చర్ ఎలా ఉండాలి అంటే, మీరు సపోజ్ ఇలా నించున్నాం అనుకోండి, ఎట్లుంటుంది? లేదంటే ఇలా టెన్షన్ పడుతున్నాను, భుజాలన్నీ కిందికి వచ్చేసి స్లౌచింగ్ వంగినట్టుగా ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? సో కాన్ఫిడెంట్ పోస్చర్ అంటే రెండు కాళ్ళ మధ్యలో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారు, అటెన్షన్గా నించుంటారు. రెండు కాళ్ళు దగ్గర పెట్టి నించున్నారంటే టెన్షన్ ఫీల్ అవుతున్నారని మనం చెప్పకనే చెప్పిన వాళ్ళం అవుతాం. సో రెండు కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దానికి అనుగుణంగా వెన్ను నిటారుగా ఉంచి దానికి అనుగుణంగా ఈ షోల్డర్స్ అన్ని కొంచెం ఆర్చ్ లాగా అయిపోయి చెస్ట్ ఓపెన్ అప్ అవ్వాలి. దానికి అనుగుణంగా మన హెడ్ మూమెంట్ అనేది మీ 90 డిగ్రీస్, చెస్ట్కి 90 డిగ్రీస్లో ఉండి నించుంటే దట్ విల్ షోస్ కాన్ఫిడెంట్ పోస్చర్. మనం నించున్నప్పుడు అలా కనిపించాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఎస్ ఈయన చెప్పగలుగుతాడు, ఈయన ఓవర్ ట్యాంక్లో మసాలా చాలా బాగానే ఉంది చెప్తాడు అనిపిస్తుంది. అనిపించింది అంటే నెక్స్ట్ ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది, ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా టెన్షన్ పడుతున్నట్టుగా మనం కనిపించామంటే వాళ్ళకి అర్థమైపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. మనము స్టేజ్ అంతా ఉపయోగించుకోవచ్చు, మన పోస్చర్తో మన స్టేజ్ అంతా ఉపయోగించవచ్చు. అలా అని చెప్పేసి పరుగులు పెడుతూ ఉన్నారనుకోండి, సపోజ్ ఇలా పరుగులు పెడుతున్నారనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది? మీరు పెట్టే పరుగు మీద వాళ్ళ ఫోకస్, వాళ్ళ ఐ కాంటాక్ట్, వాళ్ళ ఫోకస్ ఉండాలా, మీరు చెప్పే కంటెంట్ మీద ఫోకస్ ఉండాలా? సో ఒక సింహం నడిస్తే ఎలా నడుస్తుంది, ఒక కింగ్ నడిస్తే ఎలా నడుస్తారు? యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద సింహం. మీరు ఆ రోజు చెప్పేటటువంటి టాపిక్, యు ఆర్ ద రోల్ మోడల్. మీరు చెప్పే టాపిక్ అనేది అద్భుతంగా ఉన్నప్పుడు అది రిసీవ్ చేసుకోవాలంటే మనం నడక కూడా చాలా ఇంపార్టెంట్. ఒక స్పీకర్ అంటే పబ్లిక్ స్పీకింగ్లో స్పీకర్ అయితేనేమో ఒక దగ్గర నించొని మాట్లాడతారు, ఒక పోడియం పట్టుకొని మాట్లాడొచ్చు. కానీ ఒక ట్రైనర్ వచ్చేప్పటికి పార్టిసిపెంట్స్ మధ్యలోకి పోతుంటాము, వస్తుంటాము, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మనం నడక కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆ నడక ఒక అడుగు తీసి అడుగు వేస్తూ మనం ఒక ఇన్ఫర్మేషన్ చెబుతూ షేర్ చేస్తూ ముందుకెళ్ళాలి, కానీ పరుగులు పెట్టేటట్టుగా ఉండకూడదు. నించున్నప్పుడు కూడా నించున్న విధానంలో వాళ్ళకి అర్థమైపోవాలన్నమాట. ఇప్పుడు ఈ పోస్చర్లలో 3 పోస్చర్లలో ఏ పోస్చర్ కరెక్ట్గా ఉందండి? 1 or 2 or 3? విచ్ పోస్చర్ ఈ కరెక్ట్? సెకండ్ 100%. ఆ కాన్ఫిడెంట్ అనేది ఈ సెకండ్ పోస్చర్లో కనిపిస్తుంది. అదే ఫస్ట్ పోస్చర్లో ఇది స్లౌచింగ్లో ఉండేసి టెన్షన్ పడుతున్నట్టుగా ఉంటుంది. నించున్న విధానం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది నించున్నప్పుడు కాసేపు ఈ కాల్ మీద నించుంటారు, కాసేపు ఈ కాల్ మీద నించుంటారు, ఈ కాల్లో పిల్లగానే మళ్ళీ ఇలా మారుతుంటారు. ఇలా మారుతున్నారంటే మీరు డిస్కో డ్యాన్స్ చేస్తున్నట్టు అయిపోతుంది. మీ బ్యాలెన్స్ అంతా కూడా ఒక 2 కాళ్ళ మీద పెట్టేసి నించుంటే మీరు ఎన్ని అవర్స్ అయినా హ్యాపీగా తీసుకోగలుగుతారు. ఒక కాలు మీదకి పెట్టామంటే ఈ కాలు నొప్పి వేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఈ కాలుకి వచ్చేస్తాం, ఈ కాలు నొప్పి వేస్తే మళ్ళీ ఈ కాలుకి వస్తాం. ఎక్కువసేపు మనం నించొని మాట్లాడలేము. సో హ్యావ్ టు మెయింటైన్ 2 కాళ్ళ మీద మీ బ్యాలెన్స్ పెట్టండి. మీ బాడీ యొక్క వెయిట్ అంతా 2 కాళ్ళ మీద వేసేస్తే అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మీరు ఎంతసేపు అయినా కూడా హ్యాపీగా మాట్లాడగలుగుతారు. సపోజ్ పోడియం ఉపయోగించుకోవాలంటే చాలా మంది ఏం చేస్తారంటే పోడియం మీద పడుకుంటారు.
లేదంటే టప్ 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 సౌండ్ చేస్తుంటారు. ఆ పైన స్పీకర్ ఉంటే ఆ పైకి కిందికి లాగుతుంటారు. అదన్నీ అన్నెసరీ థింగ్స్ కదండి. సింపుల్, మన పోడియం పట్టుకొని మాట్లాడాల్సి వస్తే ఇలా ఇలా పట్టుకున్నారు అనుకోండి, కాన్ఫిడెంట్గా కనిపిస్తామండి. మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడుతుంటాం, మళ్ళీ పట్టుకోవాల్సిన పట్టుకుంటుంటాం. అంతే తప్ప దాని మీద పడుకోవటం కానీ, దాని మీద దరువులు వేయటం కానీ, లేదంటే ఆ కంటెంట్ పేపర్ ఏదైనా పెట్టుకుంటే దాన్ని తీస్తుంటారు, పెడుతుంటారు. ఇవన్నీ చేయకండి. పట్టుకోవాలంటే ఇలా పట్టుకొని ఒక కాన్ఫిడెన్స్ అనేది మనలో నుంచి వాళ్ళకి కనిపించాలి, అంతే. ఓకే, వాట్ ఈస్ నెక్స్ట్ ఏమై ఉంటుంది? పోస్చర్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటి నేనే చెప్తాను. జెస్చర్స్, మన యొక్క బాడీ జెస్చర్స్ ఆర్ హ్యాండ్ మూమెంట్స్, బాడీ మూమెంట్స్, ఇవన్నీ కూడా మన జెస్చర్స్ కిందకి వస్తాయి. ఈ జెస్చర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడుతున్నప్పుడు మీ మాట ఎలాగైతే వస్తుందో, మీ సెంటెన్స్ కానీ వర్డ్స్ కానీ ఏ విధంగా వస్తుందో, స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నారా, లేదంటే స్మాల్ అన్నప్పుడు మీ యొక్క హ్యాండ్ జెస్చర్స్ ద్వారా కనిపించాలి. మీ వాయిస్లో వాళ్ళు వినిపించకపోయినా కూడా మీరు చూపించేటటువంటి ఈ హ్యాండ్ జెస్చర్ ద్వారా దే విల్ రిసీవ్ దట్ మెసేజ్, మనం ఏం చెబుతున్నాం అనేది. పెద్దగా అన్నప్పుడు ఇలా చూపించారు అనుకోండి, బాగుంటుంది. అద్భుతం అన్నప్పుడు కొంచెం హ్యాండ్స్ అనేది మూవ్ అవ్వాలి, మీరు చెప్పే కాంటెంట్కి అనుగుణంగా కావాలి. అలాగని చెప్పేసి మీరు హ్యాండ్ జెస్చర్స్ ఇవ్వమని చెప్పేసి మీరు మూమెంట్స్ చాలా ఎక్కువ ఇస్తున్నారు అనుకోండి. హ్యాండ్ జెస్చర్స్ ఇవ్వమన్నారు కదా సార్, నేను ఇస్తున్నాను సార్, చాలా బాగున్నాయి కదా సార్, ఇలా బాగుంది కదా, నేను వచ్చింది డిస్కో డ్యాన్సో, కూచిపూడో, కథకళో కాదు కదా చేస్తానికి వచ్చింది. మన కంటెంట్ డెలివరీ చేసినప్పుడు, కంటెంట్ చెబుతున్నప్పుడు ఆ చెప్పే సెంటెన్స్లో ఉన్నటువంటి ఫీలింగ్ ఆర్ ఎమోషన్ ఆర్ ఎలాంటి భావంతో చెప్తున్నామో దానికి అనుగుణమైన హ్యాండ్ జెస్చర్స్ రావాలి, అంతే తప్ప అన్నెసరీగా రాకూడదు, ఓవర్గా రాకూడదు. ఇది పర్పస్ఫుల్గా రావాలి. సింపుల్ హ్యాండ్ జెస్చర్స్ ఎలా రావాలంటే పర్పస్ఫుల్గా రావాలి, మీరు చెప్పేటటువంటి కంటెంట్కి అనుగుణంగా రావాలి, అన్నెసరీగా రాకూడదు. చాలామంది ఏంటంటే ఆ జెస్చర్స్లో ఏమి తెలియాలో కంటే ఏమి తెలియకూడదో తెలుసుకోవాలి. మీరు ఏమి తెలియాలో కంటే ఏమి చేయకూడదో తెలుసుకోండి. చాలామంది మనం మాట్లాడుతూ జుట్టుకోకుంటూ ఉంటారు, లేదంటే చెవులు లాక్కుంటూ ఉంటారు, లేదంటే మొహం తుడుచుకుంటుంటారు. సెల్ఫ్ టచింగ్ అనేది చేయకూడదండి. సెల్ఫ్ టచింగ్ చేసుకుంటున్నారు అని అంటే మీరు టెన్షన్ పడుతున్నారు, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారని మీకు తెలియకనే మీరు చెప్పిన వాళ్ళు అవుతారు పార్టిసిపెంట్కి. చాలామంది ఏం చేస్తుంటారు, అప్పుడే ఎప్పుడూ చేయనట్టుగా చేస్తుంటారు, అన్నెసరీగా చేస్తుంటారు, అబ్బా చేస్తుంటారు. ఇంకా కొంతమంది అయితే ఏదో చేసేస్తుంటారు. ఇవి అన్నెసరీ థింగ్స్ అండి. ఇవి చేస్తున్నారంటే మీరు కంటెంట్ మీద క్లారిటీ లేదు, మీరు మమ్మల్ని చూసి టెన్షన్ పడుతున్నారని మీకు మీరుగా పార్టిసిపెంట్కు చెప్పిన వాళ్ళు అవుతారు. అప్పుడు పార్టిసిపెంట్స్ ఆడుకోవడం మొదలు పెడతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం మొదలు పెడతారు. సో డోంట్ డూ దట్. కొంతమంది మాట్లాడుతూ ఇలా లాక్ చేస్తారు, రెండు హ్యాండ్స్ని లాక్ చేసి మాట్లాడుతుంటారు. ఈ లాక్ చేసి మాట్లాడుతున్నారంటే మీరు టెన్షన్ పడుతున్నారా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు మాట్లాడుతున్నప్పుడు లాక్ చేస్తే మీ వాయిస్ త్రోని కూడా మీరు లాక్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఫ్లో బాగా వస్తున్నప్పుడు సడన్గా ఇలా లాక్ చేసి మాట్లాడుతున్నారు అనుకోండి, ఇక్కడ మీకు క్లచ్ అవుతుంటుంది, సో లాక్ అవుతుంది. సో డోంట్ లాక్ యువర్ ఫింగర్స్, హ్యాండ్స్ రెండు లాక్ చేయడం చేయొద్దు. ఓపెన్ పామ్స్ అండి, ఓపెన్ పామ్స్ విల్ షోస్ హానెస్ట్ పర్సనాలిటీ. సో ఓపెన్ ఉండాలి. అలా అని చెప్పేసి ఇలా చూపిస్తూ మాట్లాడతారు, అటాకింగ్ అంటారు ఇది. ఇలా చూపిస్తూ మాట్లాడాను అనుకోండి, త్రినాథ్ గారు నన్ను పిలుస్తావా, త్రినాథ్ గారు నన్ను పిలుస్తారా, దట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎంత చేంజ్ అవుతుంది చూడండి. ఇదేం అటాకింగ్. అవతల వాళ్ళకి మనం త్రినాథ్ గారు నన్ను పిలుస్తారా సార్ అని మామూలు వర్డ్ అంటున్నా కూడా ఇలా చూపిస్తున్నప్పుడు ఏంటంటే అటాకింగ్గా ఉంటుంది. అలా అని చెప్పేసి డిఫెన్స్ కూడా ఉండకూడదు, అంటే ఇలా సెల్ఫ్ హగ్గింగ్గా కూడా ఉండదు. ఈ సెల్ఫ్ హగ్గింగ్ అంటే టెన్షనే, లో కాన్ఫిడెన్స్ అవుతుంది. సార్ సెల్ఫ్ హగ్గింగ్ అంటే ఇలా టచ్ ఈ హ్యాండ్స్ని క్రాస్ చేసి పెట్టుకోవడం కానీ ఇలా చూపించడం కానీ కరెక్ట్ కాదు. అండ్ కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఎండింగ్ దాకా ఇలాగే రెండు హ్యాండ్స్ కింద పెట్టి మాట్లాడుతుంటారు, జనగణమన అధినాయక జయ అన్నట్టు ఉంటుంది. సో మనం చెప్పే దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి అన్నప్పుడు ఏంటంటే రెండు హ్యాండ్స్ మనకు మన వేస్ట్ అంటే నడుముకి పైన ఉండాలి మీ హ్యాండ్స్ అనేది. కొంతమంది ఏం చేస్తుంటారు, రెండు ప్యాకెట్లో పాయింట్ ప్యాకెట్లలో పెట్టేసుకుంటారు, హ్యాండ్స్ని పెట్టేసుకొని మాట్లాడుతుంటారు. సపోజ్ ఇలా పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది నా బాడీ లాంగ్వేజ్లో, నా బాడీ ద్వారా వాట్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ యు ఆర్ రిసీవింగ్? ఎనీవన్ చాట్లో పెట్టండి. అరే సూపర్ సార్, వండర్ఫుల్ యాటిట్యూడ్, యారోగెంట్ పర్సనాలిటీ. ఇవి చేస్తున్నామంటే మనకు పార్టిసిపెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుందండి.
మనము సెషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు పార్టిసిపెంట్స్తో మనము మమేకం అవ్వాలి, ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి వాళ్ళందరూ కూడా. అప్పుడు మన సెషన్ అద్భుతం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వాహ్ ఎంత బాగా చెప్పారు సార్, వండర్ఫుల్ సార్ అనేది చెప్పాలి. అంటే ఇవి అన్నెసరీ చేయకండి. హ్యాండ్స్ ఇలా కట్టుకొని మాట్లాడాలి కానీ, కిందికి పెట్టుకొని మాట్లాడాలి కానీ, జేబులలో పెట్టుకొని మాట్లాడాలి కానీ, ఈ జుట్టు గీక్కోటాలు కానీ, మొహాలు కూడ్చుకోవటాలు కానీ, ఇవి అన్నెసరీ థింగ్. సెల్ఫ్ టచింగ్లు చేయకండి. మనం మాట్లాడుతున్నప్పుడు మీ మాట్లాడే విషయంకు అనుగుణంగా మీ హ్యాండ్ మూమెంట్స్ జరగాలి. కొంచెం ఆర్ పెద్దగా ఆర్ పెద్దవాళ్ళు లేదా చిన్న పిల్లలు అన్నప్పుడు చిన్నగా చూపిస్తూ, పెద్దవాళ్ళు అన్నప్పుడు పెద్దగా చూపిస్తూ ఉన్నాం. అలా మూమెంట్ మీ కంటెంట్లో వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా మీ హ్యాండ్ మూమెంట్స్ అనేది ఒక పర్పస్ఫుల్గా మీరు ప్రజెంట్ చేయండి. దట్స్ ఎనఫ్. ఇది మీకు మీ కంటెంట్ కనుక మీ సబ్కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంటే ఈ హ్యాండ్ మూమెంట్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకోనంటే ఒకప్పుడు వాటర్ ట్యాంక్ దగ్గర అమ్మలక్కలు వచ్చేసి వాటర్ పట్టుకుంటప్పుడు గొడవలు అవుతున్నప్పుడు చేసేవాళ్ళు కదా. అవి లోపల నుంచి వచ్చేటటువంటి మాటలు కనుక వచ్చేస్తాయి కదా, అదనమాట. సో ఇక్కడ నుంచి ఏది వస్తుందో దానికి అనుగుణంగా మన హ్యాండ్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంటాయి. సో ఇది ఒకసారి మీరు ఈ 1 month మీరు జరిగేటటువంటి సెషన్లో మీరు చేసేటటువంటి అసైన్మెంట్స్ మీరు చేసుకుంటూ వెళ్తుంటే అది ప్రాక్టీస్ అయిపోతుంది, మీకే అర్థమైపోతుంది. విష్ యూ గుడ్ లక్. వాట్ ఈజ్ నెక్స్ట్? అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకొక 10 minutes అండి. వాట్ ఈజ్ నెక్స్ట్? హ్యాండ్ జెస్చర్స్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఉంటుంది. అదేంటి? ఎవరు చెప్తారు? వాయిస్ మాడ్యులేషన్ మనది కాదండి, మీకు సెషన్ సపరేట్ ఉంటుంది. ఐ కాంటాక్ట్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. మనము వచ్చినప్పుడు మనము నాట్ ఓన్లీ సెషన్స్ ఇన్ పర్సనల్ లైఫ్లో కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, లేదంటే మీ ప్రొఫెషన్లో కానీ, మీ కెరియర్లో కానీ మనము ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని చూస్తూ మాట్లాడితే దట్ విల్ బి గుడ్. అలా కాకుండా వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళని చూస్తూ కింది చూస్తూ మాట్లాడుతున్నాడు అంటే మీరు టెన్షనో, లేదంటే మీరు వాళ్ళని చూడటానికి ఇబ్బంది పడటమో, లేదంటే ఫియర్ అవుతున్నామో అనేది జరుగుతూ ఉంటుంది. లెఫ్ట్ చూస్తూ మాట్లాడుతున్నామా, లేదంటే రైట్ చూస్తూ మాట్లాడుతున్నామంటే వాళ్ళు మీలో ఇన్వాల్వ్ అవ్వరు. రైట్ చూస్తూ మాట్లాడుతున్నారంటే ఈయన ఇప్పుడే క్రియేట్ చేసుకుంటున్నారు, ఈయన దగ్గర మసాలా లేదనిపిస్తుంది. పైకి చూస్తూ మాట్లాడుతున్నామంటే ఈయన ఏదో క్రియేట్ చేసుకుంటున్నాడు, ఇప్పుడే ఏదో గుర్తు చేసుకోవడం ట్రై చేస్తున్నాడు, అబద్ధాలు కూడా చెప్తాడు అనిపిస్తుంది. లెఫ్ట్ చూసామనుకోండి నో ప్రాబ్లం, ఎందుకంటే మీరు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకొని మళ్ళీ కన్వే చేస్తున్నారని అనిపిస్తుంది. బట్ లెఫ్ట్ చూసినా కూడా అటువైపు చూస్తూ మాట్లాడామనుకోండి ఏమనిపిస్తుంది? మీరు అందరూ ఇటున్నారో నేను అటువైపు చూస్తూ మాట్లాడుతున్నా, ఎట్టుంటుంది? సో అలా కాకుండా మన ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ని వాళ్ళని చూస్తూ మనం మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే మనం చూస్తున్నాం అన్నప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అందుకని నేను మాట్లాడుతున్నప్పుడు చాలా మందిని అబ్జర్వ్ చేస్తూ, పిలుస్తూ, మాట్లాడిస్తూ, వాళ్ళ పేర్లు పలుకుతూ మాట్లాడుతున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది. అంటే నన్ను చూస్తున్నాడనే, అబ్జర్వ్ చేస్తున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. ఆ అర్థమైనప్పుడు ఏంటంటే అందరూ ఇన్వాల్వ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కార్నర్లో ఉన్నటువంటి అరవింద గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని, ఆ పైన ఉన్నటువంటి రాజ్ కుమార్ గారికి ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని, ఈ కార్నర్లో ఉన్నటువంటి పిఏ నాయుడు గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని, పైన ఉన్నటువంటి రవి మానిపల్లి గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారు. అట్లా అంటే మధ్యలో ఉన్నటువంటి అనిత గారు కానీ, లావణ్య గారు కానీ, ఆ పైన ఉన్నటువంటి మహేందర్ గారు కానీ, ఈ మధ్యలో ఉన్నటువంటి ఎవరెవరు ఉన్నారు, బిందు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని. వైష్ణవ్ గారు మిమ్మల్ని కూడా చూస్తున్నాను అట్టనమాట. సో వాళ్ళందరూ ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారంటే మీ ఐ కాంటాక్ట్ అనేది ప్రతి వాళ్ళ మీద మీ ఐ మూవ్ అవుతూనే ఉండాలి, ఒకే దగ్గర స్టక్ అయిపోయి ఉండకూడదు. సపోజ్ ఒకళ్ళు చూస్తూ ఇలా చూస్తూ మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది. చాలా మంది ఏం చేస్తుంటే ఒకళ్ళు చూసారంటే వాళ్ళ వైపే చూస్తూ మాట్లాడుతుంటారు, మిగతా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఏమనుకుంటారు, నాకు కాదులే చెప్పేది, వాళ్ళకి చెప్తున్నారు, మనకు కాదనుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. అలా కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఉంటే అంతమంది మన సెషన్లో ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళ మీద మన ఐ మూమెంట్ అనేది మూవ్ అవుతూనే ఉండాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా. అలా అంటే యూ షేప్లోనో, ఒక డబ్ల్యూ షేప్లోనో, ఒక ఎం షేప్లోనో, ఒక జెడ్ షేప్లోనో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు మనం మూవ్ చేస్తూనే ఉండాలి. ఇలా చెప్తూ ఉంటే మాకు రమేష్ గారు ఏమన్నారంటే, సార్ భలే ఉన్నారు సార్, మొన్న నేను సెషన్ తీసుకోవడానికి పోయాను, ఒక పార్టిసిపెంట్ సార్ ఆయన ఇలాగే చూస్తున్నాడు సార్, నాకు ఏం అర్థం కాదు, ఆయన చూసినప్పుడల్లా నేను స్టక్ అయిపోతున్నా సార్, ఆయనకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు, అర్థం కాక నాకు అర్థం కాక అట్లే అర్థం కాకుండా నేను కూడా అర్థం కాకుండా అలాగే నిలిచిపోయాను సార్ అనిపిస్తుంది.
కొంతమంది జరుగుతూ ఉంటుంది, కొంతమంది ఇలాగే చూస్తుంటారు. వాళ్ళకి అలా ఆ మూమెంట్ను బట్టి మనకి ఏమైంది అంటే వాళ్ళకి అస్సలు రిసీవ్ చేసుకుంటున్నా లేదా అని కూడా అర్థం కాదన్నమాట. అలాంటి మూమెంట్లో ఎలా చూడాలి అంటే మీరు మీ ఐ మూమెంట్ అనేది అలా ఫోర్ హెడ్ మీద చూస్తూ వెళ్ళండి, వాళ్ళకి మాత్రం ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే వాళ్ళ ఫోర్ హెడ్ని చూడండి, యూ విల్ బి రిసీవ్, వాళ్ళకి మాత్రం ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చినట్టుగా ఫీల్ అవుతారు. సో దిస్ ఈజ్ ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అనేది, ఐ మూమెంట్ అనేది మన పార్టిసిపెంట్స్ మన సెషన్లో ఇన్వాల్వ్ చేస్తుంది. కిందికి చూడటం కానీ పైకి చూడటం కానీ చేయడం వల్ల మనకు మనమే కార్నర్ అయిపోతాం, వాళ్ళు మన సెషన్లో ఇన్వాల్వ్ అవ్వరు. లెఫ్ట్ చూస్తూ రైట్ చూసుకోకుండా ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ చూస్తూ మాట్లాడాలి. ఇంటర్వ్యూస్ చేసినా లేదంటే సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా కస్టమర్ ముందర మాట్లాడుతున్నప్పుడు కస్టమర్ చూస్తూ మాట్లాడాలి, కానీ కస్టమర్ చెప్తున్నప్పుడు మన వాచ్ చూసుకోవటమో లేదంటే కిందికి చూస్తూ మాట్లాడటమో పైకి చూస్తూ మాట్లాడతామో లేదంటే లెఫ్ట్ రైట్ సైడ్ చూస్తూ మాట్లాడుతున్నారంటే మీరు చెప్పేది అబద్ధం, మీరు చెప్పేది వినటం అనేది జరగదు, మీ సేల్స్ కూడా క్లోజ్ అవ్వదు. ఇంటర్వ్యూస్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఉంటుంది, ఎవరు చెప్తారు? ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చెప్తారా, నేను చెప్పాలా? ఎస్, ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే మన యొక్క ఎక్స్ప్రెషన్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే విషయానికి అనుగుణమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ అవ్వాలి. భలే వచ్చింది కోడ్. ఎస్, ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ అవ్వాలి. అలా కాకుండా మనం చెప్పేటప్పుడు మనము ఒక అద్భుతం అన్నప్పుడు ఆ అద్భుతం మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెస్ అవ్వకపోతే అవతల వాళ్ళకి అర్థం కాదు మీరు ఏం చెబుతున్నారు అనేది. మన ఎక్స్ప్రెషన్స్ అనేది అవతల వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తుంది. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్లో వాళ్ళ యొక్క ఫోకస్ అనేది చేయడానికి కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. ఒక అద్భుతం అన్నప్పుడు మీరు అద్భుతంగా మీరు మీ ఫేషియల్లో ఆ ఎక్స్ప్రెషన్ జరగాలి. అలా ఆ కండాన్ని వైడ్ అయిపోయి మీ స్లాష్ కూడా పైకి అయిపోయి మీ యొక్క చిక్స్ కూడా కొంచెం పైనకు వచ్చేసి మీ యొక్క లిప్స్ కొంచెం పైకి వచ్చేసి ఆహా అన్నట్టుగా చూపించినప్పుడు ఏమైందంటే వాళ్ళకు మీరు చెప్పే వర్డ్ వినపడకపోయినా మీరు ఎక్స్ప్రెషన్ ద్వారా మీరు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు మీరు ఏం చెబుతున్నారు అని. ఆ అద్భుతం అనకుండా అద్భుతంగా ఉందండి ఈరోజు నేను సెషన్ తీసుకోవటం అన్నాం అనుకోండి, ఎట్టుంటుంది? సపోజ్ అలాంటిది సంతాప సభకి వెళ్ళారనుకోండి, ఇది కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా పర్పస్ఫుల్గా ఉండాలి. జెస్చర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, పర్పస్ఫుల్గా ఉండాలి. ఇవి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమని చెప్పి ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారనుకోండి మళ్ళీ ఇబ్బంది పడతారు. సో ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ అవ్వాలి. దీంట్లో సన్మాన సభకి వెళ్ళినప్పుడు ఒక మంచి ఎక్స్ప్రెషన్స్ రావాలి, ఒక సంతాప సభకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం లో ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. సపోజ్ సన్మాన సభకి వెళ్ళారు, ఈ రోజు ఎవరికి సన్మానం చేసుకుందాం? బిందు మాధవ్ గారికి చేసుకుందామా? ఎవరికి చేసుకుందాం సన్మాన సభ? ఎవరికి చేస్తాం? ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు చెప్పండి? అరే సూపర్. సో నాయుడు గారికి చేసుకుందాం ఈరోజు సన్మాన సభ. అరే మేడం మహేశ్వరి గారా? ఓకే, నాయుడు గారు మీకు రేపు చేసుకుందాం, ఈరోజు మహేశ్వరి గారికి చేద్దాం సన్మానం. ఓకేనా? ఓకేనా నాయుడు గారు? ఓ థ్యాంక్ యూ, ఎంత మంచి మనసు అండి మీది. ఎస్, సో మహేశ్వరి గారికి ఈరోజు సన్మానం చేసుకుందాం. ఆ సన్మాన సభకి పోయి నన్ను పిలిచారు. నాకు బాడీ లాంగ్వేజ్ తెలియదు, వాయిస్ మాడ్యులేషన్ తెలియదు, ఎక్స్ప్రెషన్స్ జెస్చర్స్ ఏవి తెలియదు, అసలు కంటెంట్ కూడా తెలియదు. అలాంటివన్నీ నన్ను పిలిపించేసి మాట్లాడమంటే ఎట్లా ఉంటుంది? మహేశ్వరి గారు గొప్ప రచయిత్రి. ఆవిడ రచనల ద్వారా ఎంతో మందిని ఉత్తేజితులను చేశారు. ఆవిడ రచయితే కాకుండా గొప్ప ఉపాధ్యాయురాలు కూడా అంట. ఆవిడ దగ్గర నేను చదువుకున్నటువంటి పిల్లలు చాలా గొప్ప రాజకీయ నాయకులు అయ్యారు, అండ్ డాక్టర్లు, లాయర్లు అయ్యారండి. అలాంటి ఎంతో మందిని తీర్చిదిద్దినటువంటి మహేశ్వరి గారికి ఈరోజు సన్మానించుకోవటం, ఈ సన్మాన సభలో నేను కూడా ఒక వక్తగా వచ్చినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఎట్టుంది? బాగుందా?
అప్పుడు మహేశ్వరి గారికి ఏమనిపిస్తుంది అంటే లోపల నుంచి కోపం వచ్చేస్తుంది. వాళ్ళ అభిమానులు ఉంటారు కదా ఎదురుగా, అరే ఈ స్టేజ్ దగ్గర నలుగురిని పెట్టండి, గేట్ దగ్గర మాత్రం 10 మందిని పెట్టండి, ఏ వెహికల్ వచ్చాడో ఆ వెహికల్ దగ్గర 20 మందిని పెట్టండి అంట. సో మహేశ్వరి గారు గొప్ప ఉపాధ్యాయురాలు. ఆవిడ దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్స్ గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నారు. అలా ఉండటానికి కారణం ఏంటంటే ఈవిడ టీచింగ్ చేయటమే. ఒక టీచర్గానే కాదు, ఒక గొప్ప రచయిత్రి కూడా. ఆవిడ రచనల ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు, ఎంతో మందికి ఉత్తేజితులు చేశారు. అలాంటి గొప్ప రచయిత్రికి, అలాంటి గొప్ప ఉపాధ్యాయురాలకి ఈరోజు మనం సన్మానించుకోవటం చాలా 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 ఆనందంగా ఉంది. ఈ సభలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నాను అంటూ ఒక మంచి వాయిస్ మాడ్యులేషన్తో, మంచి జెస్చర్స్తో, మంచి ఎక్స్ప్రెషన్స్తో, మంచి జెస్చర్స్, బాడీ పోస్చర్స్తో మనం ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్లో ఇన్వాల్వ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ అయిపోయాక చాలా గొప్పగా ఉంది, చాలా బాగా చెప్పారని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే కట్టు బొట్టునందు జుట్టు దువ్వుట యందు నిలబడినప్పుడు, నడుచున్నప్పుడు, మాటాడునప్పుడు ఉట్టి పడవలయు ఉత్తమ రీతులు. అలాంటి ఉత్తమ రీతులతోటి మీరందరూ కూడా గొప్ప గొప్ప సెషన్స్ తీసుకొని గొప్ప ట్రైనర్స్ అవ్వాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బంధం గ్రూప్, మా సుధీర్ బంధం గారికి, మా గురూజీ గంపా నాగేశ్వర గారికి, అండ్ త్రినాథ్ దాసరి గారికి, అండ్ ఆల్ ద మెంటర్స్ ఆఫ్ దిస్ గ్రూప్, అండ్ ఇంతసేపు ఓపిక్గా నన్ను భరించిన మా యొక్క గొప్ప పార్టిసిపెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఎ వండర్ఫుల్ సెషన్. ఎందుకంటే ఎవ్రీ ఆస్పెక్ట్లో అందరం ఇన్వాల్వ్ అయ్యాం. మీరు కూడా ప్రతి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూనే మాట్లాడారు. ఎక్కడ సెషన్ నుంచి ఎవరం బయట ఉన్నట్టు అనిపించలేదు, ఎక్కడ డిస్ట్రాక్షన్స్ కూడా లేవు. మీరు చెప్పిన చార్లీ చాప్లిన్ ఏంటి, వీడియో ఏంటి, లైవ్లీ ఎగ్జాంపుల్స్తో మమ్మల్ని ఇంటూ ద సెషన్ తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ సెషన్ సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హోల్ టీమ్. సార్ విత్ యువర్ పర్మిషన్ ఏమైనా క్వశ్చన్స్ తీసుకోవచ్చా? షూర్ మేడం. ఎవరికైనా డౌట్స్ ఉంటే